దేవుని క్రమం ఇది, దేవుని పద్ధతి. తెలుసా మీకు? దేవుని పద్ధతి, మనుషుల పద్ధతి కాదు, మీకు లోక పద్ధతి అసలు కానే కాదు, రాజకీయ నాయకుల యొక్క పద్ధతి అసలు కానే కాదు. ఇది ఏంటంటే దేవుని క్రమం. చూసారా? నాకు అనిపిస్తుంది ఏంటంటే లోపల నవ్వుకుంటున్నాయి దాని నుంచి. ఎందుకంటే ఒక దృశ్యం నాకు కనపడింది, నా మనసులో ఒక దృశ్యం వచ్చింది. ఆ దృశ్యంలో నాకు ఎవరెవరు కనపడ్డారంటే నవీనను పద్మకి కనపడ్డారు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఒక డిస్కషన్కి ముందు పెడతా ఒక దృశ్యం కనపడుతుంది అన్నమాట. పద్మకు రాలేదట్టుకుంటా అందుకనుకుంటాం ఏం జరుగుతుందో చూస్తున్నాను, చెప్తున్నాను చూడండి. నా హృదయంలో వచ్చినప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒక దృశ్యం కనుక నవ్వుకుంటున్నాను నేనే. ఏంటి ఆ దృశ్యం? అది మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా దృశ్యం నవ్వుకుందిగా. దేవుడు అప్పుడప్పుడు నిజంగా దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆయనలో అన్ని రసాలు ఉన్నాయి యేసుప్రభువులో. ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఒక టేబుల్ ప్రార్థన అయిపోయిన తర్వాత పద్మక్క కుర్చీలో కూర్చుంది. ఇప్పుడు నవీన్ ఏం చేస్తాడంటే ఆ వడ్డించబోతున్నాడు. వడ్డించడానికి మొట్టమొదటి ఏం వేస్తారు చెప్పండి? ఇస్తరేస్తారు. ఇస్తరేసేటప్పుడు నవీన్ పద్మక్క అడుగుతున్నాడు, మీరు రోజు వాక్యం విన్నారా అని అడిగాడు. అడిగితే ఆమె వెళ్ళారు. అయితే మీ భోజనం వెళ్ళిపోమన్నాడు. అది ఈరోజు ఆ మాట కూడా అనుభవించండి. ఆవిడ రాలా ఇంతవరకు. ఇంకొక ఆమె వచ్చింది. ఆమె ఎవరు నాకు తెలియదు, మామూలుగా వచ్చి కూర్చుంది. ఆమె అన్నాడు, మీరు ఈరోజు వాక్యం విన్నారంటే విన్నాను. అయితే ఇస్తరాకేశాడు. ఆమెతో అంటున్నాడు మరి నవీను ఏమంటాడంటే, ఈరోజు చెప్పిన వాక్యం మెయిన్ వాక్యం చెప్పండి. మెయిన్ వాక్యం అంటే చెప్పలేకపోయింది. ఆ వాక్యం చెప్తేనే అన్నం వడ్డిస్తాను అన్నాడు. ఆమె ఏంటంటే వాక్యం వింది కానీ మెయిన్ వాక్యం చెప్పలేకపోయింది. కాబట్టి మీకు నేను అన్నం పెట్టి వెళ్ళిపోమన్నాడు. ఆమె కూడా వెళ్ళిపోయింది అన్నం అనుకున్నా. మొదట ఆమెమో అసలు ఇస్తరా కూడా ఎంచుకోకుండా వెళ్ళిపోయింది. ఎందుకు చెప్పండి? ఇస్తరా కూడా ఎంచుకోకుండా వెళ్ళిపోయింది. ఎందుకని? వాక్యం వల్ల అసలు. రెండోమేమో అన్నం లేదు, అన్నం పెట్టించుకోలే. చూసారా ఆమె ఎంత మిస్ అయిపోయిందో. ఇప్పుడు నెక్స్ట్ సరే ఇంకొక ఆమె అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, ఈరోజు మరి చెప్పిన వాక్యంలో మరి 10 వాక్యాలు చెప్పారు, దాంట్లో ఏదన్నా మీకు స్పెషల్గా అనిపించిన వాక్యం చెప్పండి అంటే నాకు తెలియదు అండి. మెయిన్ వాక్యం చెప్పింది, స్పెషల్ వాక్యం చెప్పాల. అన్నం ఉంది కానీ దాంట్లో కూర ఇలా. స్పెషల్ వాక్యం అంటే ఏంటి చెప్పండి? కర్రీ, కూర. నీకు కూర లేదన్నాడు. సరే ఇదన్నా చెప్పు, ఏంటి ఈరోజు దేవుడు నీతో ఏమన్నా ఆశీర్వదిస్తున్నట్లుగా మంచి వాగ్దానంగా చెప్పిన వాక్యం ఏదన్నా ఉందంటే అది నేను గమనించలేదండి. అయితే నీకు సాంబార్ లేదన్నాడు. చూసారా? ఇంకా మళ్ళీ అడుగుతూ ఇట్లా అంటాడు. ఏమంటాడంటే, మరి ఈరోజు వాక్యం ద్వారా నువ్వేం నేర్చుకున్నావు? దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఏదైనా చేయమని చెప్పాడా? ఏదైనా చెయ్యొద్దు అని చెప్పిన మాట ఏదైనా ఉందంటే అది నేను గమనించలేదండి. అయితే నీకు పచ్చడేనన్నాడు. చెయ్యొద్దు అన్నమాట నువ్వు గమనించలేదు కాబట్టి నీకు నేను పచ్చడేనన్నాడు. తర్వాత సరే ఏదన్నా చెప్పు, చెయ్యమని చెప్పాడా ఏదన్నా అంటే అది లేదంటే అయితే నీకు పెరుగుకోలేదు అన్నాడు. ఇప్పుడు ఆ కూర్చున్న ఆమెకి ఏముంది చెప్పండి? ఇస్తరాకులో ఏముంది చెప్పండి? అన్నం ఒక్కటే ఉంది. ఉత్తన్నం తినేవాడు. ఎలా ఉంది చెప్పండి? ఇది నిజంగా ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. వాస్తవం అది నిజంగా. రానోళ్ళకి ఇస్తరాకు కూడా ఉండదు, వచ్చిన వాళ్ళకి అన్నం కలిసి ఉండి భలే ఉందని చెప్తున్నామంటే మరి మీరు ఒకసారి ఆలోచించండమ్మా. నేను చెప్పిన మాటలు మీరు ఎంత శ్రద్ధగా ఆలోచించాలో ఒకసారి ఆలోచించండి. 100 రూపాయల్లో రూపాయి బిళ్ళలు ఉంటాయి, 2 రూపాయల కాయిన్స్ ఉంటాయి, 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి, 10 రూపాయల నోట్స్ ఉన్నాయి, 20 రూపాయల నోట్లు ఉన్నాయి, 50 రూపాయల నోట్లు ఉన్నాయి. అనుకో సపోజ్ చెప్తున్నా. అంటే 100 రూపాయలు ఒక్క రూపాయి కూడా విలువైందా కాదా చెప్పండి? ఒక్క రూపాయి లేకపోయినా అవి 100 కాదు, 99. ప్రతి రూపాయి, ప్రతి పైసా ఇంపార్టెంట్. ప్రతి పైసా కష్టపడిన వాళ్ళకంట ఏం తెలుస్తుందని చెప్పండి? కష్టపడిన వాళ్ళకంట ప్రతి పైసా యొక్క విలువ తెలుసుంటాం. ఓర్ని తేరగా వచ్చి కూర్చుంటారు ప్రార్థన చేసుకోకుండా వాక్యం చదువు ఒక సహవాసం ఆత్మ సంబంధంగా ఎదుగుదలని వచ్చి ఓవర్నే కూర్చుంటారు. అట్లా వచ్చి వాళ్ళకి ఈ వాక్యం విలువ తెలియదమ్మా. డబ్బులు చూడండి ఎట్లా రాజకీయ నాయకులకు డబ్బులు తెలుసమ్మా? వాళ్ళకి డబ్బులు విలువ తెలుసా? నిజంగా కష్టపడిన వాళ్ళకి ఆ రూపాయి ఎట్లా పోతుంది చాలా బాధపడతా ఉంటారు. అందుకే నేను మీకు ప్రాముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను చాలా విషయాలు ఈరోజు. అందుకే మీరు గమనిస్తూ వినండి జాగ్రత్త. నేను అనుకుంటాను ఒక్కోసారి ఒక తండ్రి ఉన్నాడు, అతనికి ఒక కొడుకున్నాడు. తండ్రి అనుకున్నాడంట
నా కొడుక్కి నిజంగా నా హృదయంలో ఉన్న తలంపులు, నా హృదయంలో ఉన్న ఉద్దేశాలు, నేను అతను ఏం చేయాలనుకుంటున్నాను అనేది చెప్పాలనుకుంటాడంట. అందుకని కుమారుడా, నువ్వు ఇవి చేయాలి, నువ్వు ఇవి చేయకూడదు అని చేయవలసినవి చెప్పాడంట, చేయకూడనివి చెప్పాడంట. ఇప్పుడు తండ్రి కుమారునికి చేయవలసినవి ఎందుకు చెప్పాడు, చేయకూడనివి ఎందుకు చెప్పాడంటే తండ్రి యొక్క ఉద్దేశాలు బిడ్డ పట్ల నెరవేరాలంటే ఈ రెండు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఈ రెండు చేయవలసినవి తెలుసుకోవాలి, చేయకూడదు తెలుసుకోవాలి. అయితే కుమారుడు అన్నాడంట, డాడీ నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కాదు, నాకు అర్థం కావట్లేదు అన్నాడంట. నీ ఉద్దేశాలు నాకు అర్థమవుతుంది, కానీ నువ్వేం చెప్పావో నాకు అర్థం కావట్లేదు, ఏం చెయ్యొద్దన్నావో నాకు అర్థం కావట్లేదు అన్నాడంట. అప్పుడు ఒక్కసారి తండ్రి ఏ విధంగా బాధపడతాడు ఆలోచించండి. తండ్రి ఏ విధంగా బాధపడతాడు చెప్పండి. అయ్యో, నా కుమారుని పట్ల నేను ఎన్ని తలంపులు కలిగి ఉన్నాను, అయితే నేను ఇది చెయ్యరా అంటే వాడికి అర్థం కావట్లేదు, ఇది చెయ్యొద్దు అంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు నా పని, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? సరే, నా బాధ అంటే దేవుడికి చెప్పుకుంటా. ఇప్పుడు దేవుడికి ఎదురైంది ఆ బాధ, ఇప్పుడు దేవుడికి వచ్చింది ఆ బాధ, ఆ సంతాపం. ఏంటో తెలుసా? ఒక గొప్ప బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చి ఆయన ఉద్దేశాలని ఇవి చెయ్యండి, ఇవి చెయ్యకూడదు, ఈ రెండు పనులు చేస్తే నా హృదయ ఉద్దేశాలన్నీ కూడా మీ పట్ల నెరవేరుస్తాను అని దేవుడు ఒక మంచి పరిశుద్ధ గ్రంథాన్ని నీ ముందుకు పంపిస్తే నీకెంత బద్ధకం అంటే, నీకెంత సోమరితనం అంటే, నీకు ఎంత మరి ఎలిగేషన్ అంటే అంత ఎలిగేషన్. దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా? వాక్యం తెరవాలంటే వాక్యం ఉంటుంది, లోపల సెల్ ఫోన్ ఉంటుంది. వాక్యం చూస్తావో సెల్ ఫోన్ చూస్తావో తెలియదు. చాలా మంది కూడా, మేమైతే చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాం, పిల్లల్లో ఉంది ఈ లోపాలు. పిల్లల్లో రేపు ఆ సెల్ ఫోనే లేదు, మిమ్మల్ని మీకు ఉద్యోగాలు తీసుకొచ్చింది ఆ సెల్ ఫోన్ ప్రజలు నాశనం చేసేస్తున్నాం. నిజంగా బైబిల్ ఎలా ఉంటుందా? బైబిల్లో సెల్ ఫోన్ పెట్టుకుంటాడా, వెంటనే తిప్పుతున్నట్టు ఉంటాడు. తిప్పేది అది కాదు, ఏం తిప్పుతాడు చెప్పండి? బహుశా ఇక్కడ కూర్చున్నట్టు కూడా అలా చేసుకుంటూ వచ్చాం, మరి ఎవరు చేస్తారు నాకు తెలియదు. బైబిల్ తిప్పుడు, బైబిల్ మన రష్యా గ్రంథం తీయంటే తీయడు, అదే ఇన్స్టాగ్రామ్ తీయమంటే టక్కన తీసుకెళ్తాడు, చిక్కు లేకపోతే సరే. యెషయా గ్రంథంలో 4వ అధ్యాయం వివరించి, గ్రంథాన్ని వివరించి చెప్పు అంటే అబ్బో అసలు అంత తెలియదు. ఫ్రీ ఫైర్ మాత్రం బాగా ఆడతాడు, గేమ్స్ ఆడటం తెలియదు, సెల్ ఫోన్లో ఉన్న ఆ మంచి మంచి మాటలతో నిజంగా ప్రభువుకి చెప్పడం తెలియదు వాళ్ళకి. ఎంత బాధ ఒకసారి మీరు ఆలోచించండి. అందుకనే దేవుని యొక్క హృదయ ఉద్దేశాలు మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది, ఎంతైనా. కొంతమంది ఏం చేస్తారంటే మరి చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏం చెప్తారు వాళ్ళు? అమ్మా నిజంగా దేవుడు ఎంత వెలుగై ఉన్నాడని చెప్తాడు, వీళ్ళు మాత్రం చీకట్లో నడుచుకుంటారు. ఏం చెప్తారు? దేవుడు ఎంత వెలుగై ఉన్నాడు అని చెప్తారు, కానీ వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చీకట్లోనే నడుచుకుంటారు. దేవుడు నా అవసరాలన్నీ తీరుస్తాడమ్మా అని చెప్తాడు, కానీ నిజంగా దేవుడు వారి అవసరాలు తీరుస్తాడని చెప్పి కనిపెట్టుకోరు. చూడండి ఎంత వ్యత్యాసం కనపడుతుందండి. చాలాసార్లు నిజంగా ఏమడిగినా ఇస్తాడమ్మా దేవుడు, అంతేనమ్మా ఏమడిగినా ఇస్తాడు అని చెప్తారా? అసలు ఏమీ అడగరు. చూడండి చెప్పేదానికి చేసేదానికి ఎంత తేడా ఉందో ఒకసారి మీరు ఆలోచించాల్సింది. నిజంగా అంటారు చాలా మంది, నిజంగా దేవుడు ఎంత బలవంతుడో తెలుసా, దేవుడు ఎంత బలవంతుడో అంటారు. వీళ్ళు మాత్రం ఎప్పుడు డల్గా ఉంటారు. సరే, చెప్పేదేంటి నువ్వు చేసేదేంటి, ఇలా మీరు చెప్పే మాటలకి చేసే పనులకి అలా రాసుకుంటే నిజంగా ఎంత భయంకరమైన. రేపు అంటారు మళ్ళీ ఒక ఆయన తెలుసా, రేపు నీది కాదు అంటారు, రేపు నీది కాదు అంటారు. ప్రార్థన చేసుకున్నామంటే రేపు చేసుకుంటానంటారు. చూసారా, రేపేమో నీది కాదు అంటారు, మరి ప్రార్థన చేసుకుంటామంటే ఎప్పుడు చేస్తారు? వీళ్ళు రేపటి నుంచి చేసుకుంటా. నువ్వు చెప్పింది ఏంటి? బైబిల్లో కూడా ఉందిగా, రేపేమో సంభవించడం తెలీదు, రేపు నీది కాదని చెప్పాడు దేవుడు. మరి ప్రార్థన చూసారా మళ్ళీ ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, చెప్పేవాడికి చేసేవాడికి. ఇంకా చెప్పాలంటే ప్రార్థన చేసుకుంటే ఎంత బలం ఉంటుందో, బలం ఉంటుంది కదా అంటారు. మరి ప్రార్థన చేసుకున్నారా అంటే నీరసం, అయ్యా షుగర్ కదా కొంచెం చేయలేకపోతాం తెల్లాని వెళ్ళి అన్నారా లేదా గ్రూప్లో వాళ్ళు? మొదటి ప్రార్థన నుండి సెకండ్ ప్రార్థన ఎగ్గొట్టారు లేదు కొంతమంది ప్రేయర్ టీమ్ వాళ్ళు. చూసారా, ఉదయాన్నే నవీన్ కూడా వెళ్ళాడు, ఫోన్ చేసింది పద్మకు రాలేదనుకోండి. ఏమో అసలు ఏమో బాబులేదు కాదు అసలు ఎందుకు చెప్పాలంటే ఆ మూడే చెప్పే రాత్రి కూడా క్లియర్గా. ఎందుకంటే ఈసారి పద్మకు వదిలిపెట్టను, నేను నా మెసేజ్లు వదిలిపెట్టను, బయట కూడా వదిలిపెట్టను. ఎందుకు అది చెప్పా క్లియర్గా, ఒకటే చెప్పింది, నేను ఒకటే చెప్పాను, ఒకరు మ్యాచ్ అవ్వట్లా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక విషయం గమనించుకోవాలి ముందు, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకని మరి ఈరోజు మనం ఒక వాక్యం చదువుకుంటున్నాం, ఆ వాక్యం కన్క్లూజన్ ముగింపులోకి వచ్చేసి ఇక
ముగింపు వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఉన్నారు. ఈ పూట సాయంత్రం పూట ప్రతి పాయింట్ కూడా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా మనం కొట్టుకెళ్ళిన తర్వాత ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటారు. కొనుక్కున్నప్పుడు ఏం అప్పగిస్తారు? ఒకటి అప్పగించి అది తెచ్చుకుంటారు. ఏం అప్పగిస్తారు చెప్పండి? ఆ కొట్టు ఓనర్కి డబ్బులు అప్పగించి ఆ వస్తువు తెచ్చుకుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మీరు అప్పగిస్తే దేవుడు వాక్యం ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఏం అప్పగించాలనుకుంటారు? ఏంటి? మీ 2 చెవులు అప్పగించాలి దేవునికి. చెవులు మాత్రం అప్పగించండి. చెవులు 2 దేవునికి అప్పగిస్తే ఖచ్చితంగా ఆ చెవులను తీసుకొని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వాటిల్లో ఆయన మాటలు పెడతాడు అన్నమాట. ఆయన మాటలు పెడితే అప్పుడు మీకు చెవుల్లోకి ఏమవుతుందో తెలుసా? చక్కగా వెళ్ళిపోతాయి అన్నమాట. అది గుర్తు పెట్టుకున్నాం. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం. అందరికి మొదటి 2 వచనాలు. అబ్రహాము అంతవరకు అయిపోయినాము. నిందారహితుడై ఉండుము. ఇంతవరకు చెప్పేస్తాను నేను 2 రోజులు 4 కూడికల్లో. మెయిన్గా 3 పాయింట్లు చెప్పేస్తాను. ఒకటి, విశ్వాస జీవితానికి ప్రయోజనము ప్రత్యక్షత అని చెప్పేశాను. ఇక మొదటి సాయంత్రం విశ్వాస జీవితానికి ఏంటంట ప్రభావితం చేసేది ఏంటంటే ప్రసన్నత. ఇక 3వ విషయం ఏంటంటే విశ్వాస జీవితానికి ప్రత్యేకత తీసుకొచ్చేది ఏంటి? ప్రవర్తన అని చెప్పారనమాట. ఇప్పుడు చివరి పాయింట్లోకి వచ్చేసాం జాగ్రత్తగా. ఇప్పుడు అది చదవండి. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని. అది ఇప్పుడు 4వ పాయింట్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఈ 4వ పాయింట్కి ఏం రాసుకున్నామంటే విశ్వాస జీవితానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? ప్రమాణం. విశ్వాస జీవితానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందమ్మా. చెడ్డ జీవితానికి ప్రతిఫలం ఉండదా? మంచి జీవితానికి ప్రతిఫలం ఉండదా? ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ప్రతిఫలం లేకుండా లేదు. మంచి పని చేస్తే ఎటువంటి ప్రతిఫలాలు వస్తాయి? చెడ్డ పని చేస్తే ఎటువంటి ప్రతిఫలాలు వస్తాయి? మనకు తెలుసు క్లియర్గా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు విశ్వాస జీవితానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? ప్రామిస్, ప్రమాణం. చాలా ఇంపార్టెంట్. దానికంటే ముందు మీకు మరి అంతకుముందు నేను చెప్తా వచ్చాను. మేము మొత్తం 6 సంవత్సరాల గురించి మీరు నేర్చుకున్నారమ్మా. 6 గిన్నెల గురించి నేర్చుకున్నారు. 6 కుర్చీలు. ఈరోజు 6 ఉద్యోగాలు. 6 జాబ్స్. అందరూ ఏదో పని చేస్తూనే ఉంటారు. మీ అబ్బాయి ఏం చేస్తాడంటే బిఎస్సి అంట, బిఎస్సి చదువుతున్నాడంట. అబ్బో పర్లేదా అంటే ఎందుకు నా మొహానికి అది అన్నాడు. ఏంటంటే ఎంత బాధపడుతుందంటే బద్దకస్తులు అంటాడు. బిఎస్సి ఏమంటాడు చెప్పండి? బద్దకస్తులు అంటాడు అన్నమాట. నిజంగా బిఎస్సి కాదంటమ్మా, అసలు ఏం చదువుకుంటుగా ఉంటారంట. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇద్దరు పిల్లలు చదువుకుంటే చదువు ముందు లేకుండా ఇదిగా ఖాళీగా ఉంటారంట. వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరేం చెప్పండి? మీ పిల్లలు ఏం చదువుతున్నారు? బిఎస్సి. అంటే ఏం చెప్పండి? బద్దకస్తులు మా పిల్లలు అంటాడు. ఇంకా చెప్పాలంటే ఒక అతను అంటాడంట, మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే మా పిల్లలు జిఎం అంటే జనరల్ మేనేజర్స్ ఏమో అవుతున్నారంట, గాడిదలు మేపుతున్నారంట. ఏం చెప్పండి? గాడిదలు వేస్తున్నారంట. చూస్తారా? ఏం చెప్పాడు? ఇంకొక అతను మీ పిల్లలు ఏం చేస్తారంటే ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతున్నారంట. ఎయిర్ ఫోర్స్. చూస్తారా? ఇంకొక మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే బీకామ్ అంటే అర్థం ఏంటి? ఏమి చేయట్లా, కామ్గా ఉన్నారు, సైలెంట్గా. ఇట్లాంటి చూస్తా ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుంది చెప్పండి? ఏంట్రా బాబు వీళ్ళు అసలు ఏ పని చేయకుండా ఉంటారు, బొమ్మ ఎడత పెట్టుకోకూడదురా బాబు అని చెప్పేసి అనుకోతే. ఇప్పుడైతే రీసెంట్గా మా 2వ అబ్బాయికి నిజంగా మీ 2వ అబ్బాయి ఏం చేస్తున్నాడు మంచిగా పెట్టుకుంటే అంటే ఆ అబ్బాయి ఎస్పీ వచ్చిందని పోస్ట్ అన్నాడు. ఎస్పీ అంటే వీళ్ళు అవుతున్నారంటే బొమ్మ ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటున్నారు. కాదంట, సోమర్బోధులు అంట. మీకు అర్థమైందా? వామ్మో ఉన్నారమ్మా చాలా మంది ఎస్పీలు, బిఎస్సీలు, బీకామ్లు, నిజంగా ఎయిర్ ఫోర్స్లు, జిఎంలు, బిఎం ఎంతమంది ఉన్నారమ్మా చెప్పండి? ఎంతమంది ఉన్నారు? కానీ ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఇవన్నీ లేకుండానే చాలా మంది లోకంలో వేరే పనులు చేస్తున్నారు. నేను ఈరోజు 6 ఉద్యోగాలు చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఎన్ని ఉద్యోగాలు చేసినా మనకు ప్రతిఫలం లేదమ్మా. కానీ దేవుడు మెచ్చుకునే 6 జాబ్స్ అంటే పేపర్లో పడి అప్లై చేస్తారా? మరి 6 జాబులు ఎంతమంది అంటే దానికి అప్లై చేసుకోవచ్చు అంటే ఎంతమంది అప్లై చేసుకోవచ్చు. ఒక్క జాబ్ పడిందంటే దానికి ఖాళీలు. ఒక జాబ్ ఒక్క పోస్ట్కి
గ్రూప్ డిఎస్సి ఒక్క పోస్ట్కి ఎంతమంది ఉన్నారు కాంపిటీషన్? ఒక్క పోస్ట్కి సుమారు కొన్ని వేల మంది ఉంటారు ఒక్క పోస్ట్కి. అది వాల్యూ గ్రూప్స్కి అయితే ఇంకెంతమంది ఉంటారు చూడండి. ఒక్క పోస్ట్కి సీట్లు ఎన్ని ఉన్నాయి, అసలు జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు? వామ్మో, చూసారా? అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, ప్రభు మనకి ఇచ్చే జాబ్స్ ఎంత వాల్యుబుల్ తెలుసా? అవి చాలా మంచి జాబ్స్, అవి దేవుడు మెచ్చుకునే జాబ్స్. అవి 6 మీకు చెప్తాను. ఒకటి, మొదటి జాబ్. ఈ జాబ్ మీకు ఉందో చూడండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం. ఇదే జాబము. కొంతమంది అంటారు ఇంటికాడ, వీరికి రెండో పని లేదు రా బాబు, పదాన్ని ప్రార్థన చేసుకుంటాడు అంటే పని చేసుకోవడం అంటే ఏంటి? అది నిజంగా ప్రార్థన దేవుడు ఇచ్చాడు ఆ జాబు. ఇంటికాడ నుంచి కంప్యూటర్ పెట్టుకుని చేసుకుంటా ఉన్నాడు. జనరల్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ అంట, ఇంటి దగ్గర కూడా చేసుకోవాలంట. ఎవరు ఇచ్చారు నీకంటే పలానా మేనేజర్ ఒక్కడ కదిలించట్లా. అయితే వీడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేసుకుంటే పొద్దుగులు ప్రార్థన చేస్తానంటే వాడు ఏమంటాడంటే, ఈ పని నాకు ఎవరి ప్రార్థన చేయటమే నా పని. ఎవడా నీకు ఇచ్చింది పని? చెప్పండి, ఎవరు ఇచ్చారు ఈ పని? దేవుడు అపాయింట్ చేశాడు. అందుకే అడగండి, నేను మీకు ఇస్తాను. ప్రార్థన చేయండి. ఎవరో చెప్పాడు కదమ్మా, ప్రార్థనలో ఒక మాట చెప్పాడు, తెగగా ప్రార్థన చేయమన్నాడు, విసుగగా ప్రార్థన చేయమన్నాడు, ఆసక్తిగా ప్రార్థన చేయమన్నాడు. 3 పూట్ల ఎక్కడని చెప్పరా? 3 పూట్ల ఏమన్నాడు? చెయ్యండి అని చెప్పాడు. ప్రార్థన మంచి పోస్ట్ కదా. ఉందా మీకు ఈ పోస్ట్? ఏమో బాబు, ఈ ఉద్యోగాన్ని నేను అప్లై చేయను బాబు, నా వల్ల కాదు. డిమాండ్ ఎక్కువ ఈ ఉద్యోగానికి. మందిరంలో విశ్వాసానికి. ఒకటి, ప్రార్థన చేయుట, అది మంచి ఉద్యోగం అమ్మా. రెండవ జాబ్ ఏంటో తెలుసా? ప్రభు మెచ్చుకున్న జాబ్. ప్రతిరోజు వాక్యమును చదువుకునుట, ప్రతిరోజు వాక్యమును ధ్యానించుట. అసలు ఎంత మంచి జాబ్ మీది నిజంగా. ప్రార్థన చేస్తే నీకేం వస్తుందిరా? వాక్యం చదువుకుంటే నీకేం వస్తుంది? వాక్యం చదువుకుంటే డబ్బులు వస్తాయా? నేనంటాను, వాక్యం చదువుకుంటే డబ్బులు వస్తాయో లేదో తెలియదు, కానీ దేవుడు ఎవరో నాకు అర్థమవుతాడు. దేవుడి ఉద్దేశాలు, దేవుడి తలంపులు, దేవుడి చిత్తపెట్ట నాకు తెలుస్తుంది. పని చేస్తే డబ్బులు వస్తాయి, వాక్యం చదివితే దేవుని చిత్తం తెలుస్తుంది. ఏది గొప్ప? దేవుని చిత్తం తెలుసుకుంటే డబ్బులు ఆటంతా అవే వస్తాయి. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు బెల్లం కొట్టిన రాయాలనుకున్నా, అలా చెప్పాలి ఈ సామెత. బెల్లం కొట్టిన రాళ్ళు. బెల్లాన్ని ఒక రాయి తీసుకుని కొట్టాము, కొడితే బెల్లం ఎలా ఉంటుంది? బెల్లం ఎలా ఉంటుంది? అప్పుడు నాలంటే ఎవరు వెళ్ళాడంట, రాయి దాని దాకా 4 కేసులు బెల్లాన్ని బాగా కొట్టావు కదా, ఇంతకి బెల్లం ఎలా ఉంటుంది అని అడిగానంట. నేనేది రాయి అంటదంట, ఆ టేస్ట్ నాకు తెలియదు అన్నట్టు. 4 కేసులు బెల్లం బాగా పగలు కొట్టావు కదా అంటే నాకేం తెలియదు అంట. అది అంటుంటారు కొంతమంది మన చర్చిలో. ఎవరమ్మా మనలో? బెల్లం గెడ్డలు, సున్నం మొదలు. అన్నం మొదలు కాదమ్మో, ఏ మొదలు? సున్నం. ఎంత చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా సున్నం ముద్ద గట్టిగా ఉంటుంది అన్నమాట. సున్నం ముద్ద ఎండబడిపోతే ఏమైతే గట్టిగా కాదు. నువ్వు బెల్లం గెడ్డవో సున్నం, మరి బెల్లం కొట్టిన రాయవో లేదంటే సున్నం ముద్ద, నాకైతే తిరిగి నువ్వే దేవుడిని ప్లేస్ చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన మంచి జాబ్. రెండోది, వాక్యము చదువుకుంటా. 3వ జాబ్ ఏంటో తెలుసా? క్రమంగా మందిరానికి వెళ్ళడం. క్రమంగా ఈ ఉద్యోగం అనుకోలేదు మీరు. దేవుడు ఎంత తెచ్చుకొని చక్కగా క్రమం తప్పకుండా. ఇదేంద్ర బాబు, ఒకరోజు ఒక వారం వెళ్ళకపోతే ఏమైందంట? ఒకరోజు ఇల్లు చూసుకోకపోతే ఏమైందంట? ఒకరోజు స్నానం చేయకపోతే ఏమైందంట? ఒకరోజు ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏమైందంట? ఒకరోజు స్కూల్కి ఒకరోజు ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైందంట? ఏది బాగుందమ్మా మీకు చెప్పండి? ఏది బాగలేదు? ఒకరోజు ఇంట్లో పనులలో చేయలేదు, బాగుందా? ఒకరోజు చర్చికి వెళ్ళలేదు, బాగుందా? అమ్మో, చూసారా? అందుకే దేవుడు మెచ్చుకునే జాబ్. క్రమంగా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మందిరానికి వెళ్ళాలి. 4వ జాబ్ సువార్తను ప్రకటించుట. సువార్తను ప్రకటించాలి. ఇదేంద్ర బాబు పని పాట లేకుండా కనబడుతున్న వేసుకుని చెప్తాడు. ఎవరిచ్చారో నీకు జాబు, అధికారం? నాకు మంచి మాట, నేను అడుగుతాను, ఒక మాట చెప్పండి మీరందరూ. నేను ఒక వ్యక్తికి ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను, పర్మిషన్ ఎవరైనా తీసుకోవాలా? చెప్పండి ఒకసారి. ఒకవేళ నేను బూతులు తిడదాం అనుకుంటున్నాను, పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ తీసుకోకుండా తిట్టేస్తున్నారు, అది గొడవలు అయిపోతున్నాయి. మరి బూతులు తిట్టేటప్పుడే, ఒక చెడ్డ మాట మాట్లాడేటప్పుడే పర్మిషన్ తీసుకోనప్పుడు, నేను మంచి మాట మాట్లాడేటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? ఒకరోజు కరెక్ట్గా వాటర్ ట్యాంక్ బజార్లో, కృష్ణకుమార్ గారి బజార్లో నా పక్కన పిచ్చిరెడ్డి తాత ఉన్నాడు. నా పక్కన పిచ్చిరెడ్డి తాత, ఇటు పక్కన నర్సారెడ్డి గారు ఉన్నారు, ఇటు పక్కన మస్తారెడ్డి గారు ఉన్నారు, ఇంకా మన యొక్క కోటయ్య మోహన్ అందరూ ఉన్నారు. వాక్యం చెబుతూ ఉంటే ఒకరు వచ్చి అప్పండి అన్నాడు.
ఎందుకు ఆపాలన్నాడు? పక్కన ఇల్లు. నేనైతే మాట్లాడినాం, ఎందుకంటే నాకు ధైర్యం రాదు. మాకు పెట్టింది ఎవరో తెలుసా? వాళ్ళు ఏం పేరు వాళ్ళు పిచ్చిడి దాన్ని చూస్తా ఉన్నాడు, పిచ్చిడి దాన్ని ఆపండి అంటున్నాడు. ఆయన అంటే ఎందుకు ఆపాలన్నాడు? ఎందుకు పర్మిషన్ ఉందా అంటాడు. నువ్వు చుట్టదాకా అసలు వచ్చింది అర్థం, సిగరెట్ దానికి పర్మిషన్ ఉందా అన్నాడమ్మా. నువ్వు సిగరెట్ దానికి పర్మిషన్ ఉందా? అదో మన కట్ట మీద గొంతు పర్మిషన్ ఉందా చెప్పు, ఫస్ట్ చెప్పండి నేను చూసుకుంటా అన్నాడు. పిచ్చినట్టు నాకు నిలబెడితే ఆయన 4 సార్లు నీకు వెళ్ళిపోయాడు. ఇక నా పని నేను కానీ చెల్లిపోయాను. వేరే మాట్లాడిపోయాడు కదా. చాలా ఆశ్చర్యంగా ఉంది మాట. నాకు నిజమే చెప్పండి, సిగరెట్ తాగడానికి పర్మిషన్ తీసుకుంటారా? అసలు మరీ దారుణం కదా. వాటిని ఇంట్లో తాగుతున్నారు. అసలు మంగళగిరిలో ప్రసాద్ వాళ్ళు ఆవిడ ఎవరో రాణి ఏం చెప్తుంది తెలుసా? ఆయనంట ఎవరిని చాలా పొరపాటు చేస్తున్నారు, మీరు ఎప్పుడు తాగుతండి అన్నట. తాగకపోతే నేను ఉండలేను రాణి అన్నాడట. అంటే అయితే ఒక మంచి ఏంటండి తెచ్చుకుంటే నేనే కలిపి పెడతానన్నట. ఏంది పోసి నేను ఐస్ క్యాట్ పెడతానన్నట. ఓ సాక్షిగా చెప్తున్నాడు, మా ఆవిడ ఎంత మంచిదో తెలుసా అంటాడు. ఏమనుకున్నావు? ఏమో మంచిగా చెప్తుంటే నేను నిజంగా బయటికి వెళ్ళి తాగుకొచ్చు. ఎందుకంటే ఆమె అప్పుడంతా రాణి ఏమన్నంటే ఎందుకు మనం అలా చేసామంటే మీకేం తెలుసు ఫాస్ట్ గారు మా ఆయన కదా. ఎందుకు అంటే మా ఆయన తాగి ఎక్కడ పడతారో తెలియదు, దానికంటే ఇది బెటర్ కదా అందమ్మా. దీనికి తాగి వచ్చేటప్పుడు ఎక్కడ పడిపోతే డివైడర్ కుదుకుంటే చచ్చిపోతారు కదా, అది లేకపోతే నేనే నిర్ణయం తీసుకున్నాను ఫాస్ట్ గారు. చూసారా ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. ఆ మక్కల దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు భర్త దగ్గర. ఇప్పుడు తాగడానికి పర్మిషన్ ఉందా భర్తకి? ఉంది పర్మిషన్. ఇప్పుడు అందుకే తెగ తాగేసాడు అంట. ఇట్లాంటి కూడా మంచి కాలం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేనేం చెప్తానంటే పర్మిషన్ సువార్త ప్రకటించడానికి మనకు అక్కర్లేదు, ఎందుకంటే మనం చెప్పేది మంచి విషయాలు కాబట్టి. అందుకనే ఈ జాబ్ మనకు ఎవరిచ్చారు? దేవుడు మంచి జాబ్ కలిగి నిజంగా ఎంత మంచి. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడమ్మా పౌలు గారు. నేను ప్రకటించకుండా ఉండలేను ప్రభు. ఇది ఎన్నో పని చెప్పండి, 4వది. ఇంకా చెప్పాలంటే 5వ జాబ్ దేవుని మందిరంలో దేవుడు నాకు ఇచ్చిన పని చేయటం. దేవుడు నాకు ఏ పని ఇచ్చాడో అది చేయటం. దేవుని మందిరంలో దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు ఏ పని కోసం నిన్ను ఉద్దేశించాడో ఆ పని చేయటం ఎంత మంచి పనో తెలుసా, ఎంత మంచి ఉద్యోగమో తెలుసా. ఇది 5వ జాబ్ మనకి ఇచ్చింది. వీడు దాకా మందిరంలోనే ఉంటున్నాడు బాబు, వీడు మందిరంలోనే ఉంటున్నాడు, మందిరంలోనే చేస్తున్నాడు, వీడికి 2వ పనే లేదు అంటారు కొంతమంది. కానీ ఎవరైనా మందిరంలో ఉండమని చెప్పిందంటే దేవుడే. చూస్తారు లేకపోతే ఎలా చేస్తారమ్మా మీరు? మీ ఇల్లు వదిలిపెట్టి మీ పనులు వదిలిపెట్టి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి పనులు చేస్తున్నారంటే ఇది గొప్ప విషయం కాదు. ఇప్పుడు మక్కకి ఉద్యోగం ఉంది, అకౌంట్స్ చేస్తుంది, అన్నీ చేస్తుంది, అన్ని వదిలిపెట్టి ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆ అకౌంట్స్ జాబ్ ఎవరు ఇచ్చారు మక్కకి? దేవుడు కాదు ఇచ్చింది తెలుసా. అది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు చదువుకున్నారు, అది దేవుడు అనుమతించాడు. నిజంగా దేవుడు ఇచ్చిన జాబ్ అంటే చెప్పండి మందిరంలో పనిచేయడం. ఇది దేవుడు మెచ్చుకుంటాడు. అకౌంట్స్ బాగా ఒకరోజు ఒక 50 ఐటీలు వేసేసింది మాకు రిటర్న్స్. ఏం కానీ కొడతారమ్మా దేవుడు? ఎవరు కొడతారు చెప్పండి? మక్కయ్య కొట్టుకోవాలి, మేము కొట్టాలి. దేవుడు కొట్టాడు. దేవుడు నిజంగా ఆయన మందిరంలో మంచి పని చేస్తా ఉంటే అని దేవదూతలందరూ కొడతా ఉంటారు. ఏ చప్పట్లు కావాలమ్మా మీకు? ఇవేమో చప్పట్లు, ఇవేమో తప్పట్లు. కాబట్టి తప్పట్లు మాకు వద్దు, ఏం కావాలి? చప్పట్లు కావాలి ఖచ్చితంగా. అందుకే ఈ జాబ్ 5వ జాబ్. 6వ జాబ్ దేవుడు ఇచ్చింది అందరితో సమాధానంగా ఉండడం. అందరితో సమాధానంగా ఉండడం దేవుడు ఇచ్చిన మంచి ఉద్యోగం. అందరితో సమాధానంగా ఉండడం. 6 రకాల ఉద్యోగాలు. చెప్పండి అయ్యా, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే సువార్త ప్రకటిస్తున్నాడండి. మళ్ళీ మంచి జాబ్ కొట్టిస్తాడయ్యా, దేవుడికి స్తోత్రం అని చెప్పేసి ఎక్కువ. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? రోజు ప్రార్థన చేసుకుంటుంది. అంతకంటే ఏముందమ్మా చెప్పండి? మంచి జాబ్, అంతకంటే మంచి జాబ్ ఏముంది? మీరేమో ఈ జాబ్లను వదిలిపెట్టి మా అబ్బాయి సాఫ్ట్వేర్ అవ్వాలి, మా అబ్బాయి హార్డ్వేర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్, అది ఇదే అంటూ ఉంటారు. అవును కానీ అనండి. అయితే మనం ఈ పనులు చేయమనండి, ప్రభు మెచ్చుకునే పనులు. రేపు ఇవి ప్రభు మెచ్చుకునే పనులు. ఇంకా చెప్పాలంటే పరలోకములో ఉండే పనులు ఇవి. ప్రభు మెచ్చుకునే పనులు కదమ్మా, నిత్యము పరలోకులు. ఈ 6 పనులు పరలోకులనే ఉంటాయి. పరలోక రాజ్యాన్ని చేర్చుకునే పనులు ఇవన్నీ కూడా. అందుకని మన వ్యక్తి పరిస్థితులు కూడా ఈ పనుల్ని. అందుకని ఈరోజు 6 జాబ్స్, 6 రకాల ఉద్యోగాలు. మొత్తం ఇప్పుడు 4 సార్లు చెప్పాను. 6 సంవత్సరాల గురించి చెప్పాను, 6 గిన్నెల గురించి చెప్పాను, 6 కుర్చీలు, 6 ఉద్యోగాలు. ఎందుకు ఈ 6 ఉద్యోగాల్లో కనీసం ఒక ఉద్యోగంలో ఉన్నారా మీరు? నిజంగా
కనీసం ఒకటన్నా లేదు 6 ఉద్యోగాలు ఉన్నాను అంటే మాత్రం ఇంకా మీకు నిజంగా ఇందులో శాలరీ నెల నెల శాలరీ తీసుకుంది కానీ నెల దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలిసి ఖచ్చితంగా ఇస్తారు. అందుకని ఈరోజు వాక్యం మనం 17వ అధ్యాయం 2వ వచనంలో ఇక లాస్ట్ లైన్కి వచ్చేస్తాం. మనం ఈరోజు ఏంటో తెలుసా, విశ్వాస జీవితానికి ప్రతిఫలం ఏంటో తెలుసా, ప్రమాణం. ఈ మాటలకు మనం చూస్తాం, జాగ్రత్తగా వినడం. ఈ ప్రమాణం ఏంటి? ఇక్కడ ప్రమాణం అంటే నిన్ను అత్యధికముగా ఏం చేస్తానంటాడు, అత్యధికముగా. ఇది రాత్రి చెప్పుకుంటాం అన్నమాట, ఈరోజు సాయంత్రం దాంతో ఫైనల్ వాక్యం. అత్యధికముగా ఇది ప్రమాణం. అయితే విచిత్రం చెప్పమంటారా, బైబిల్ ఏం చెప్తుందంటే ప్రమాణం దేవుడు నెరవేర్చాలంటే ఆల్మోస్ట్ బైబిల్ అంతా మీరు తిరగండి, బైబిల్ అంతా స్ట్రెచ్ చేయండి. ఒక ప్రమాణం మన పట్ల నెరవేరాలంటే దానికి ఇలా రాసుకుంటాను నేను, షరతులు వర్తిస్తాయి. అమెజాన్ కంపెనీ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, రకరకాల కంపెనీలు. ఏదైనా ఒక వస్తువుని లేదంటే ఒక దాన్ని మీరు ఆర్డర్ చేస్తారనుకోండి, అది మీ దగ్గర రావడానికి వాళ్ళకి షరతులు ఏమంటారా, షరతులు వర్తిస్తాయి. కంపెనీలు లేదంటే అవన్నీ కూడా కొన్ని నిబంధనలు. ఒక కంపెనీ పెట్టారంటే, ఒక సంస్థ పెట్టారంటే ఖచ్చితంగా ఆ సంస్థకి ఏముంటాయి చెప్పండి, నిబంధనలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. నిబంధన అంటారు. నిబంధన అంటే షరతు అనర్థం అన్నమాట. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో అబ్రహాము నీ పట్ల ఒక గొప్ప వాగ్దానాన్ని ఈ రాత్రి నెరవేర్చబోతున్నాను. అయితే ముందుగా ఏం చెప్తాను తెలుసా, షరతులు వర్తిస్తాయి. అందుకే అంటున్నాడు ఏమి, ఆ ముందు మాట చదవండి, ముందు మాట నేను, ఆ మాట చదవండి, నాకును నీకును మధ్య నా నిబంధన. అప్పటి అక్కడ ఎవరెవరికి మధ్య, అబ్రహాము నీకు నాకు మధ్య కొన్ని షరతులు ఉన్నాయి, అవి పెట్టి జాగ్రత్త వినండి. నీకు నాకు మధ్య కండిషన్స్ పెట్టి ఏం చేస్తాను తెలుసా, నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. ఈరోజు దేవుడు అదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మానవుని జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ప్రమాణం లేకుండా ప్రయాణం జరగదు. కాబట్టి మనం చేయాల్సిన ప్రయాణంలో అనేకమైన ప్రమాణాలు పొందుకోవాలంటే ఇవి చేయాలి, ఇవి చేయకూడదు. మెయిన్గా కండిషన్స్ అంటే ఇలా మీరు ఉండాలి, ఇవి చేస్తేనే ఈ ప్రమాణాలు మీ పట్ల నెరవేరుతాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. 99 బైబిల్లో నేను వాగ్దానాన్ని గుర్తు చేశానమ్మా. 99% ఆ వాగ్దానాలు ముందేముంటాయి చెప్పండి. నువ్వు పొలంలో దీవించబడతావు, నువ్వు పట్టణంలో దీవించబడతావు, నువ్వు పైవాడిగా ఉంటావు, నువ్వు కిందవాడిగా ఉండవు అని చెప్పాడు. అది ప్రామిస్తే కదా. దాని పైన షరతులు వర్తించవా? షరతులు వర్తిస్తే ఈ సంవత్సరం మీకు వచ్చిన వాగ్దానం కూడా తీసుకోండి, పైన ఒక షరతు ఉంటుంది ఖచ్చితంగా. ఒక షరతు ఎక్కడో 1, 2, 3 తప్ప 99% ఏమంటే చెప్పండి, షరతులు కిందే ఉంటాయి. కాబట్టి విశ్వాస జీవితాన్ని విశ్వాస జీవితంలో ప్రతిఫలంగా ఒక ప్రమాణాన్ని మీరు పొందుకోవాలంటే దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఒక దాని కింద ఉంచాడు. దేని కింద చెప్పండి, ఒక నిబంధన కింద ఉంచాడు. ఆ నిబంధన అంటే షరతు. ఒక చెప్పండి, నియమం, ఒప్పందం. భారతదేశం పాకిస్తాన్ ఒక చిన్న ఒప్పందం చేసుకోబోతున్నారు. ఒప్పందం చేసుకున్నప్పుడు కండిషన్స్ ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. నేను మీకు వాటర్ ఇస్తాను, మీరు నాకేం ఇస్తారు, మీరు నా పట్ల ఏం చేస్తారు అని చెప్పుకుంటారు వాళ్ళు. మేము ఈ పని చేస్తామయ్యా, మీ మీద ఎప్పుడు బాల్కు కాల్చాం. ఓకే, సీజ్ ఫైర్ అన్నారు కదా మనం. ఎందుకు ఆగిపోయింది సీజ్ ఫైర్? ఎవరప్పుడు నాకు తెలియదు కానీ సీజ్ ఫైర్ ఆగిపోయింది. భారతదేశం పాకిస్తాన్ నుంచి కాల్ చేసింది, వాళ్ళు వీళ్ళు మొత్తం కాలిపోయారు. ఎందుకు ఆగిందంటే కండిషన్స్ వచ్చినాయి మధ్యలో, షరతులు వర్తించని, అందుకు ఆపేశారు. అవి ఎంత వాస్తవమో దానికంటే వాస్తవము దేవుడు కూడా ఎంత గొప్పదో తెలుసా. ఒక నియమము, ఒక కట్టడ, ఒక ఆజ్ఞ, ఇవన్నీ మనం మధ్యలో ఉంచి మనల్ని దేవుడు అభివృద్ధి చేస్తాడమ్మా. ఎక్కడ పడితే చేయడము. మీరేమో ఏం చేస్తారు తెలుసా, ఈ రోజు కొడుకు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ చివరి కొడుకు వస్తారు చూసారా, ఈ రోజు రాత్రి మనకు ఓన్లీ ఆ ప్రమాణం అప్పుడే దొరుకుతుంది. ఈ ముందు జరిగిన ఏమి తెలియదు, రాత్రికి వచ్చి సంకలు కొట్టుకుంటా ఉంటారు. మళ్ళీ వచ్చాడు మాకు వాక్యం, అవి నెరవేరం మీ పట్ల జాగ్రత్త. రాత్రి చెప్పే వాక్యం ఎవరి పట్ల నెరవేదంటే 6 గురికి కూర్చున్న వాళ్ళకి. అప్పటికి రానుడు కూడా నేర్చుకోండి ఆ విషయాలు, అప్పుడు వర్తిస్తుంది. అప్పుదాకా మీరు రాత్రి వాగ్దానాలు, అద్భుతమైన వాగ్దానాలు దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆహా అనుకుంటారు, ఓహో అనుకుంటారు. అట్లాంటి మాటలు దేవుడు నెరవేరుస్తాడు. ఆయన అప్ప అనుకుంటే కుదరదు. 5 కొడుకు ఇవ్వలేవు నువ్వు. నిజమే, మోసం చెప్పాలి. కండిషన్స్ తెలియదు కానీ
అందుకే మీరు అడిగి ఏం చేయాలి చెప్పండి అమ్మా, తెలుసుకుంటే మంచిది. అంతే కదా, అడుగుతామా లేదా, అయ్యా ఈ కండిషన్ ఏంటని అడుగుతాం. అలాగే ప్రభు కూడా ఏంటి మన షరతులు, దేవుడు మనందరినీ ఇక్కడ అబ్రాహాముతో అంటున్నాడు, నాకును నీకును మధ్య ఒక నిబంధనను నియమించాను నేనే. ఈ నియమం ఆత్మ నియమము ద్వారా మనం సాగిపోదాం. ఆత్మ సంబంధమైన జీవితానికి కొన్ని షరతులు ఉన్నాయమ్మా, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు లేకుండా నువ్వెలా అన్నం తినడానికి కొన్ని నియమాలు అన్నీ ఉన్నాయి. అలాగే ప్రభు చెప్తా ఉన్నాడు, గుర్తుపెట్టుకుందాం. ఒక ఉదాహరణ చెప్తే బైబిల్లో కాదు, ఇప్పుడు వాక్యాలు కాదు, మనం ఏ శాస్త్రం కింద పని చేస్తున్నాం మొత్తం మీద ఒక 7 శాస్త్రాలు చెప్తాను మేము. 7 కండిషన్స్ అప్లై రాత్రికాల వాగ్దానం నెరవేరడానికి. 7 కండిషన్స్ మీకు మీ ముందు ఉంచబోతున్నాను, జాగ్రత్తగా మనం విన్నాం. వినే ముందు ఒక ఆమె ఏం చేసిందంటే, మరి వెళ్ళిందంటమ్మా మార్కెట్కి వెళ్ళి ఏం చేసింది తెలుసా, ఒక 6 డబ్బాలు కొనుక్కుందామని చెప్పి వెళ్ళిందంట. ఆ మైండ్లో ఉందంట. ఆ మైండ్లో ఏముంది తెలుసా, షాప్లోకి వెళ్ళి నేను 6 డబ్బాలు తెచ్చుకోవాలి. ఒక్కొక్క డబ్బాలో ఏం పోసుకుంటుంది, మొదటి డబ్బాలో రైస్ పోసుకుంటుందంట, రెండవ డబ్బా ప్లాస్టిక్ డబ్బాలు అనమాట, ఈ సైజు డబ్బా. మొదటి డబ్బాలోనేమో రైస్ పోసుకుంటుందంట, రెండో డబ్బాలో కందిపప్పు పోసుకుంటుందంట, మూడో డబ్బాలోనేమో మరి మినపగుళ్ళు పోసుకుంటుందంట, మినపగుళ్ళు 3 వచ్చేసింది. 4వ డబ్బాలో నిజంగా ఏం చేస్తుంది తెలుసా, నూనె పోసుకుంటుందంట. 5వ డబ్బాలో ఏం చేస్తుంది తెలుసా, 5వ డబ్బాలో విచిత్రం ఏంటంటే డబ్బు దాచుకుంటుందంట. డబ్బాలో డబ్బు దాచుకుంటుందంట. చూడమ్మా, ఆ రోజు ఇప్పుడంటే మనకి దాచుకోవడానికి ఇవి లాకర్లు అవి వచ్చినాయి కదమ్మా, ఎన్ని డబ్బు. ఇప్పుడు 6వ డబ్బాలో చెక్కపొడి పెట్టుకుంటుందంట. మొత్తానికి 6 డబ్బాలు తెచ్చుకుందామని చెప్పేసి మార్కెట్కి వెళ్ళిపోయిందంట. షాప్ దగ్గరికి వెళ్ళిందంట. చెప్పేటప్పుడు ప్రార్థన చేసుకుందంట, ప్రభావ 6 డబ్బాలు కొనుక్కోపోతున్నాను ప్రభావ, 6 డబ్బాలు వీక్గా ఉన్నాయి, అవి తెచ్చుకొని నేను పోసుకుంటానంటే దేవుడు అన్నాడంట, ఇంకో కారు తెచ్చుకోమన్నాడంట. ఏంటమ్మా, ఇంకో కారు తెచ్చుకోమన్నాడంట. 6 కొనమన్నాడంట. ప్రభావ నాకు 6 కదంటే, మరి నాకు కొంటా డబ్బాలు అన్నాడు. నీకేంటి ప్రభావ డబ్బాలు, నాకు కూడా కావాలి డబ్బాలు అన్నాడు. డబ్బాలు కావాలి, డబ్బా మాట చెప్పదు, డబ్బాలు కావాలన్నాడు. అట్లాగే ప్రభావ విశ్వాసంతో వెళ్ళి కరెక్ట్గా ఆమె కావలసిన దారు, కానీ కొట్టుకెళ్ళి 12 కొన్నాడు. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ప్రభా నేను 6 కదా, మరి 12 కొనిపెట్టాబెట్టి నాకు అని కూర్చొని ప్రార్థన ఏం చేయాలి ప్రభా అన్నాడు. నేను చెప్పిన మొట్టమొదటి పని చేసావు డబ్బాలు కొనమని, ఇక నేను నన్ను అడిగే ఒకటి చెప్తున్నాను ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చేస్తామంటే, నేను నా హృదయంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నా హృదయంలో ఉన్న ఉద్దేశం నేను బాగా ఆశీర్వదించాలనుకుంటున్నా. ఎందుకంటే నేను బాగా ఆశీర్వదించాలనుకున్నా, అత్యధిక మీకు అన్నీ ఇవ్వాలనుకున్నా. కాబట్టి చిన్న కండిషన్ పెడతాను, నీకు చిన్న నియమం మన మధ్య పని చేయాలి. చెప్పు ప్రభా, నువ్వు నన్ను బాగా ఆశీర్వదిస్తానంటే ఏ నియమం పర్లేదు చెప్పు ప్రభా, చెప్పు అన్నట్టు. అయితే ఫస్ట్ డబ్బాలు ఏం పోస్తా, బియ్యం పోసావా, అయితే నువ్వు బియ్యం వండుకునేటప్పుడు మొట్టమొదటి ఉప్పెడు బియ్యం తీసి మొదటి డబ్బాలు వేయమన్నాడంట. మొదటి డబ్బాలు వండుకున్న ప్రతిసారి వేసుకోవటమే, ఏంటి తెలియదు మనకి. ఇక చెప్పండి కరెక్టా కదా, వేసుకోవటమే, చెప్పండి అన్ని వేసుకో, ప్రభు ఏమో అయ్యా అంటే ఇల్లు చూడండి, అడుక్కుని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వెయ్యి అంటారు. అది చేస్తే తృప్తి రావాలి. అందుకే చూస్తే నాకు ఆశ్చర్యం ఉందో, మొదటి డబ్బాలు 2 డబ్బాలు ఏం చేస్తామంటే కందిపప్పు కూడా తీయాలా, కండిషన్ అప్లై అన్నాడంట. ఇంకా కందిపప్పు, ఓ బాబోయ్ అని చెప్పాడంటే ఓకే ప్రభు అన్నారు. 3వ డబ్బాలు ఏం చేస్తున్నా, చింతపండు అయ్యా చింతపండుది నువ్వు అందుకని పాపం దేవుడికి వాడాలనుకుంటానంట. అంతకుముందంట రసం అంటే పాపం రోజుకి ఒకసారి పెట్టుకుందంట. దేవుడికి వాడుతుంది వారానికి ఒకసారి పెడుతుందంట. పెట్టొచ్చట చెప్పండి. అక్కడ ముందు చూపించదు, కృష్ణా గురించి చూపించదు, లోపి 4 గంటలు చేయడం. అందుకే అలాగే ప్రభా, నేను వండుకున్న ప్రతిసారి నేను చింతపండు పులిహార కానీ వాటికి కానీ వీటికి తీసుకెళ్ళేటప్పుడు కొంచెం చింతపండు తీసుకు ఖచ్చితంగా డబ్బాలు వేస్తాను. ఇంకో డబ్బా ఏముంది, మినపగుళ్ళు. నువ్వు ఎప్పుడు టిఫిన్ చేసుకుంటావు కదా, చేసిందల్లా తీసి పక్కన పెట్టు. తర్వాత ఇప్పుడు మొత్తం 5వ డబ్బా పేరేంటమ్మా, 5వ డబ్బా ఆయిల్, నూనె కూడా కొంచెం అన్నాడంట. ఇక చెప్పిన డబ్బా దగ్గరికి వచ్చేసరికి డబ్బులు డబ్బా అన్నాడంట. నా వల్ల కాదన్నట, నా వల్ల కానే కాదు ప్రభా. రైస్లో దీమన్నా తీస్తాను, చింతపండులో దీమన్నా తీస్తాను, కందిపప్పులో దీమన్నా తీస్తాను, మినపగుళ్ళు ఎందుకంటే చేతికి వచ్చి తీయాలి కదా ప్రభా. అప్పుడు దేవుడికి తీసేటప్పుడు మామూలు మనకు ముంచుకున్నట్టయితే ఇక్కడ పెడతాం, దేవుడికి పోవాలంటే పైన ఏమో అంట కదా, పెట్టరే కిందకి పెట్టరే, మరి కిందకి పెడితే ఎక్కువ అవుతాయేమో. అందుకని దేవుడికి రా ఇట్ట పెడితే దేవుడికి నాకు పెడతాడమ్మా ఖచ్చితంగా. ఇట్ట పెడితే దేవుడికి అట్ట పెడతాడు ఖచ్చితంగా. ఇప్పుడు అట్లాగే ప్రభు అని, ఎందుకంటే దేవుడు నీకు బాగా ఆశీర్వాదం ఇవ్వబోతున్నాను, కండిషన్ అప్లై అయిందని చెప్పాడంట.
సరే ప్రభు అని చెప్పేసి ఒక్క మాటకు లోబడి వెంటనే ఏం చేసి తెస్తామా 6 డబ్బాలు ఆ అరమరలో పెట్టి 6 పెట్టి డబ్బులు వేస్తుందంట. కందిపప్పు డబ్బాలు దేవునికి ప్రభు ఇది నీకు ఇది నాకు, ఇది నీకు ఇది నాకు, ఇది నీకు నాకు అంటే అద్భుతమైన ఆశీర్వాదం వచ్చిందంట. ఏం తెలుసా విచిత్రం, ఆ డబ్బా అసలు డబ్బులు తగ్గలేదంట, డబ్బులు కందిపప్పు తగ్గలేదంట, అసలు చూడడం చెత్తకుండా తగ్గలేదంట. ఏ రోజు కూడా ఆ వంట సాక్ష్యం ఏం తెలుసా, ఏ రోజు దేవుడు నాకు డబ్బులు తక్కువ చేయలేదు, ఏ రోజు కందిపప్పు తక్కువ చేయలేదు, ఏ రోజు చింతపండు తక్కువ చేయలేదు, ఏ రోజు ఆయిల్ తక్కువ చేయలేదు, ఏ రోజు మా ఆహారానికి సరిపడా బియ్యం తక్కువ చేయలేదు అని చెప్పిందంట. ఎలా వచ్చిందమ్మా నీకు ఆశీర్వాదం అంటే దేవునికి నాకును మధ్య ఒక నిబంధన పనిచేసింది. ఆ నిబంధన నీకు చులకనగా అనిపించవచ్చు, ఆ నిబంధన తేలిగ్గా అనిపించవచ్చు, కానీ చెయ్యాలంటే డేరింగ్ అండ్ డాషింగ్ ఉండాలి. ఆ నిబంధన చేయాలంటే మనకి ఒక అద్భుతమైన పట్టుదల ఉండాలి. చిన్న ఏంటి చేస్తాం. అయితే ఇప్పుడు మనకు కొన్ని షరతులు ఏం పెట్టాడు చూద్దాం. ఆ షరతులు కనుక మీరు పాటిస్తే రాత్రికాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైన ఒక ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకనే ఆ వాగ్దానం షరతుల కిందే పనిచేస్తాయి. అబ్రాము ఇదిగో నేను నీకు ప్రత్యక్షమయ్యాను, నా ప్రత్యక్షత నీకు ఇచ్చాను, అంతేకాదు నా శక్తిని నీకు ఇచ్చాను, అంతేకాదు నేను నిందాహీతుడిగా ఉంచుతున్నాను ఈ లోకంలో. ఇప్పుడు నేను నిన్ను గొప్ప ప్రామిస్ ఇచ్చి నిన్ను అభివృద్ధి చేయాలనుకున్నాను, అది కూడా అత్యధికంగా అభివృద్ధి. అయితే నీకు నాకు మధ్య ఒక అద్భుతమైన ఒక నిబంధన పెట్టాలన్నాడు. ఆ నిబంధన అబ్రహాముతో పెట్టిన నిబంధన లేదు, అది నేను చెప్పట్లా. అయితే మనకు పెట్టిన నిబంధన ఏంటి? అక్కడ అబ్రహాముతో చెప్తున్నాడు ఆ సున్నత నిబంధన అని, అది నేను చెప్పట్లా. ఇప్పుడు నాకు నీకు బైబిల్లో ఏ పెట్టాడు నిబంధనలు? షరతు 1, కండిషన్ 1 బైబిల్ చదువుతాం చూడండి ఒకసారి. కండిషన్ 1 బైబిల్లో నుంచి ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 31వ అధ్యాయం. కొన్ని లేఖనాలు చదివిస్తారు, జాగ్రత్తగా అండలించండి. అందరు టక్కటక్క చదవాలి. నిర్గమకాండం 31:14. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను, నిశ్చయముగాది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి అండలించండి కొట్టివేయబడును. అండలించండి. తర్వాత లేవీకాండం 7వ అధ్యాయం. లేవీకాండం 7వ అధ్యాయం 20వ వచనం. లేవీకాండం 7వ అధ్యాయం 20వ వచనం. ఇవన్నీ కలిపి ఒకే మాటలో తీసుకొస్తాను. ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసములు కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుంచి మళ్ళా అంటారు కొట్టివేయబడును. తర్వాత అదే 21 అయిపోయిందా? 7 లేవీకాండం 7:21 ప్రజలలో నుండి కొట్టివేయబడును. 25 చదవండి. 25 మనుషులు కొట్టివేయబడును. మళ్ళీ తర్వాత 27 మళ్ళా కొట్టివేయబడును. తర్వాత లేవీకాండం 17 వచ్చాయి. లేవీకాండం 17:4. లేవీకాండం 17:4. ఆ మనుషుడు కొట్టివేయబడును. తర్వాత 9వ వచనం దాంట్లోనే 17:9. లేవీకాండం 17:9. రాని ఎడల ఆ మనుషుడు జనులలో నుంచి కొట్టివేయబడవలెను అంటే కొట్టివేయబడును. తర్వాత 10వ వచనం. మరియు ఇశ్రాయేలు కుటుంబములలో ఒకడు దేని రక్తమును తినును, రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వారిని కొట్టివేయుదును.
కొట్టివేయబడును. మళ్ళా అంటలించండి ఆ మాటలు. 22వ అధ్యాయం లేవీకాండం 22:3. లేవీకాండం వీటన్నిటిని బట్టి రెండే రెండు మాటలు చెప్తాను మీకు ఒకే మాటలో. 22వ అధ్యాయం 3వ వచనం. లేవీకాండం అపవిత్రత గలవాడై అట్టివాడు నా సన్నిధిలో ఉండకుండా కొట్టివేయబడును. తర్వాత 23వ అధ్యాయం 29వ వచనం. లేవీకాండం 23:29. లేవీకాండం 23:29. తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు దుఃఖపరచుకొనని చూసారా తన జనుల నుంచి కొట్టివేయబడును. ఇప్పుడు సంఖ్యాకాండం 9:13 వచనం. సంఖ్యాకాండం 9:13. సంఖ్యాకాండం 9:13. ఈ కండిషన్ మీకు చెప్తాను. 9:13. సంఖ్యాకాండం 9:13 వచనం. ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించడం మానిన ఎడల ఆ మనుషుడు తన జనుల నుంచి కొట్టివేయబడును. చాలు. ఇప్పుడు కొన్ని విషయాలు మనం శ్రద్ధగా ఆలోచించాము. ఒక మాట బాగా రిపీట్ అవుతున్నట్టు అనిపించింది. మరలా 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 వస్తున్న మాట ఏంటి చెప్పండి? కొట్టివేయబడును, 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 కొట్టివేయబడును. అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఇంగ్లీష్ బైబిల్ కూడా చదివా చూస్తే ఐ విల్ కట్ ఆఫ్ అని ఉందన్నమాట. కొట్టండి రా కొమ్మను కొట్టండి అంటారు. చెట్టుకు ఆ కొమ్మ ఏమింది కొట్టడం చెప్పండి అది మనకేది అనమాట. దానికి అక్కడ పడేస్తారు అనమాట. ఇప్పుడు మన సమాజంలో దేవుని యొక్క మందిరంలో మీరు ఒక కండిషన్ మీద పనిచేయాలి. దేవుడు మీకు ఈ రాత్రి గొప్ప వాగ్దానం ఇవ్వబోతున్నాడు. నీకును దేవుడికి మధ్య ఒక షరతు పెట్టాడు. ఆ షరతు తెలుసా? అది చెప్పేస్తున్నా. ఈ లేఖనాలన్నీ ఒక పక్కన పెట్టి ధ్యానం చేస్తే ఒక్క పాయింట్ వస్తున్నాం. ఇన్ని లేఖనాలు ఉన్నాయి చూసారా. ఏం పాయింట్ అంటే ఆదివారాన్ని నువ్వేం చేయాలి తెలుసా? పరిశుద్ధంగా ఆచరించాలి. ప్రభు వలలో పాలిపొక్కులు కలిగి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆదివారం నాడు తప్పకుండా మందిరానికి వచ్చి పరిశుద్ధంగా ప్రభు వలలో పాలిపొక్కులు కలిగి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్, షరతు నెంబర్ 1. అందుకే దేవుడు చెప్పాడు నీకు ప్రత్యక్షత అవసరం, నీకు దేవుని శక్తి ప్రసన్నత అవసరం, నీకు ప్రత్యేకత అవసరం. నీకు ఏమో తెలుసా? ప్రవర్తన మంచిగా పెట్టుకొని ఏం చేయాలి తెలుసా? ఇదిగో నేను ఒక కండిషన్ పెడుతున్నా. ఏం కండిషన్ అంటే ఆదివారం విశ్రాంతి దినం. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా మందిరంలో కనపడాలి. కనపడమే కాదు, ప్రభు బలలో ఏం చేయాలి? పాలు పొంగులు కలిగి ఉండాలి. పాలు పొంగులు కలిగి ఉండాలంటే ఎలా ఉండాలి? ఎట్ట పెడితే అట్టుంటావా? ఆ మాటలో వచ్చేసింది. అపవిత్రపరుచుకొని ఆ రక్తం తిని ఈ రక్తం తిని అది తిని అపవిత్రంగా వచ్చి బలంలో చేవేస్తావా? జాగ్రత్త, కట్ చేసేస్తా నేను ఎక్కడి నుంచి తీసేస్తా. దేవుడు ఎంత వార్నింగ్ ఇచ్చాడు చూడండి. నేను నీకు మధ్య ఒక నియమం పెడుతున్నాను, ఒక నిబంధన పెడుతున్నా. ఇది పెద్ద కష్టం కాదు, నీకు నువ్వు మోయలేని భారమే కాదు. ఇప్పుడు ఆ రోజు ధర్మశాస్త్రం కదా మొదలుపెట్టాడు. ఈ రోజు నిజంగా ఒక వ్యక్తి ఏమంటాడు తెలుసమ్మా? ఒక వ్యక్తి ఏమో తెలుసా? నిజంగా అంటే మనం ప్రభుని ప్రేమిస్తే, నిజంగా ప్రభుని ప్రేమిస్తారంటమ్మా ఆదివారం రాకుండా ఉండమంటామమ్మా. తెలుసా? ఆదివారం నాడు ప్రభు బలని ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకోకుండా ఉండడం. అప్పుడు లెక్కలేని దాంట్లో మానేస్తారు. అసలు భయమే ఉండడం అసలు. నేను ఎందుకు మీకు చెప్పా, ఈ పాత నిబంధనలు అయితే మినహాయింపే లేదు అసలు. కానీ ప్రభు యేసుక్రీస్తు లోకానికి రావడం వల్ల ఆయన కొంచెం మినహాయింపు ఇచ్చాడు మన కోసం. ఎందుకు తెలుసా? 2 మినహాయింపుల ద్వారానే. ఇప్పుడు హైమోహన్ గారు ఈరోజు స్కూల్కి వచ్చారు, నిన్న మొన్న రాలేదు. ఇప్పుడు నేను అమ్మ అని చెప్పాను కదా, ఆమెకి అప్లై అవ్వదు. ఎందుకు తెలుసా? ఆమె 2 రోజులు ఊళ్ళో లేదు కాబట్టి ఆమె తప్పు కాదన్నారు. ఊర్లో ఉండి రాలేదు చూసారా, అది తప్పు. ఆమె రాత్రి వచ్చింది కూడా చక్కర వచ్చేసింది ప్రార్థన హైదరాబాద్ నుంచి. అందుకే నేను చెప్తున్నా, నియమాలు వర్తిస్తే ఖచ్చితంగా ఎవరికైనా ఒకటే, నీకైనా నాకైనా. అందుకే తప్పకుండా ఆ ఊర్లో లేనప్పుడు చెప్పాను కదా మీకు, ఊర్లో లేనప్పుడు మీరు లేవలేనప్పుడు ఈ 2 కండిషన్స్ బట్టి మీరు మందిరం మానేయచ్చు. అలా చెప్తున్నా మీకు. ఈ 2 కండిషన్స్ కాకుండా ఇంకా కొన్ని కారణాలు చెప్పి మనం మానేస్తాం. ఏంటి చెప్పండి ఆ కారణాలు? ఏంటి ఆ కారణాలు చెప్పండి? పాస్టర్ గారు మీద అడిగితే వాళ్ళు మాట్లాడతారు కదా, మాని ఏం చేస్తారంటే ఈ చర్చ్ కాకపోతే చూసారా
హోటల్, ఈ హోటల్లో టిఫిన్ బాగుండిపోతే ఈ హోటల్లో కాకపోతే హోటల్స్, హోటల్ వేరు మందిరం వేరమ్మా, గుర్తుపెట్టుకో. ఇది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి క్లియర్గా. అందుకే చెప్తున్నాడు మొదటి కండిషన్, విశ్రాంతి దినమును ఖచ్చితంగా నువ్వు వచ్చి తీరాలి, పరిశుద్ధంగా ఆయన బలలో చేయవేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి ప్రభువా ఇది తప్పు, నీకును నాకును మధ్య ఇది కట్టడా దేవుడు చెప్పాడు, ఇది తప్పకుండా చేయాలి. ఇలా చేయకపోతే వారిని నా జనుల నుంచి కొట్టేస్తాయి అంటున్నాడు అమ్మ దేవుడే. కొట్టేస్తారని చెప్తున్నాడు దేవుడే. అసలు వాళ్ళు నా జనులే కాదని చెప్తున్నాడు. మీకు అర్థమైంది పాయింట్? ఇది క్లియర్గా ఇన్ని వాక్యాల నుంచి ఈ పాయింట్లో తీసుకొచ్చారు అనమాట. అదంతా వివరించట్లా. ఇప్పుడు రెండవ పాయింట్, రెండవ నిబంధన, షరతు నెంబర్ 2. షరతు నెంబర్ 2 చూడండి ఏముందో ఒకసారి. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం, జకర్యా గ్రంథం 5వ అధ్యాయం, జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. కండిషన్ 2, జకర్యా 3. అందుకు అతడు నాతో ఇట్లా నేను దాని పైన వచనం చదవండి. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దాని పైన కూడా చదవండి, ఒకటి చదవండి. నేను మరలా తేరి చూడగా. జాగ్రత్త అంటే జకర్యా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. మంచి భక్తులమ్మ జకర్యా, మంచి ప్రవక్త. ఆయన దర్శనం చూస్తున్నాడంటే ఒక పుస్తకం అంటే ఎగిరిపోతున్నాడు, ఒక పుస్తకం ఎగిరిపోతున్నాడు. ఊహించుకోండి మీకు ఎలా ఉందో. ఒక చిన్న పేపర్ గాలికి ఎగురుతూ ఉంటే ఎలా ఉంటుంది, అలా పుస్తకం ఎగురుతుందంట. కొన్ని పేపర్ ఎగరటమే, పేపర్ అంటే ఎగురుతామా, పుస్తకం అంటే ఎగురుతుంది. మరి ఎప్పుడైనా పుస్తకం నువ్వు విసిరేస్తే కానీ బాగు, కానీ గాలికి పుస్తకాలు ఎగురుతాయమంటే ఎంత గాలి వచ్చి ఉంటుంది చెప్పండి. పుస్తకాలు ఎగురుతున్నాయి అంటే గాలి ప్రభావం. ఈ ఫ్యాన్ గాలికి పుస్తకాలు ఎగురుతాయా? ఏదో ఫ్యాన్ బాగా 4లో పెట్టి బుక్ పెట్టండి, పేపర్లు వస్తాయి చిట్ట. ఇప్పుడు చూడండి ఫ్యాన్ కరెక్ట్గా ఉంటుంది, పేపర్ అయితే వెళ్ళిపోతుంది. పుస్తకం ఎగురుతుందంటే ఎంత గాలి వచ్చి ఉంటుంది చెప్పండి. కాబట్టి ఎగురుపోవచ్చున్న పుస్తకం దర్శనంలో చూస్తున్నాడు. చదవండి. ఎగురుపోవచ్చున్న పుస్తకం ఒకటి కనబడను. ఎవరు అన్నాడు? జకర్యా నీకేం కనబడుతుంది? అతను అడుగుగా నేను ఆ పుస్తకం యొక్క పొడవు వెడల్పు చెప్తున్నాడు. చూడండి ఆ పుస్తకం ఎంత పొడవు ఉందంటే 20 పొడవు అంట. కొలతలు 20x10, పొడవు 20, వెడల్పు 10. పుస్తకం ఎక్కడ చూడండి. ఇప్పుడు సుకుమార్ గారి చేతిలో పుస్తకం ఉంది, పొడవు ఎంత? పొడవు 20 ఉంటాయా? చాలా ఒకటి వస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ మందిరం పొడవు ఎంత తెలుసా? ఎంత ఎంత రేటు అంటే ఆల్మోస్ట్ పొడవు అంటే 20 మూరల పొడవు అంటే ఎంత ఉంటుంది చెప్పండి. ఆ గోడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది చెప్పండి, నాకు తెలిసినోడు. ఆ గోడ నుంచి 20 మూరల పొడవు అంటే ఈ గోడ నుంచి చెప్పండి పొడవు, లేదా ఇటు నుంచి చెప్పండి పొడవు. అది ఇక్కడ నుంచి అన్ని దాకా ఉంటుందో ఇంకా అయిపోయి ఉంటుందా? చివరి పొడవు చూసారమ్మా, ఆ గోడ నుంచి అది అక్కడ దాకా ఉంటాం. 23 పొగుంచు ఉంది పొడవు. వెడల్పు ఎంతంట? 10. అంటే అక్కడి నుంచి ఆ గోడ వరకు. అంత పెద్ద పుస్తకం చూడడం ఒకసారి అమ్మో అనుకుంటాను. ఎంత పెద్ద పుస్తకం. ఆ పుస్తకం ఏముందో చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. చూద్దామా మరి పుస్తకంలో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, రెండు చేతులు పెట్టాం. హారర్ సినిమాలు చూసి భయపడంతో అమ్మో అంటున్నాడు, ఈ చూసి భయపడాలి మనం. చూడండి ఎలా ఉంటుందో. ఎగిరిపోవచ్చున్న పుస్తకం ఒకటి కనపడతా ఉంది, చదవండి. నీకేమి కనపడుతుందని అడగగా దాని పొడవు 20. అందుకతడు దేవుడు అంటున్నాడు నాతో ఇట్లా నేను ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపం. ఈ బుక్కులో ఏమన్నాయో తెలుసా? శాపాలు. భూమి మీద కంట ప్రజల మీదకి శాపాలు వెళ్ళిపోతున్నాయంట. శాపాలు. ఒరే గొప్ప వాగ్దానానికి వారసులం కదా దేవుడి ప్రజలు, మరి ఎందుకు శాపాలు వచ్చేస్తున్నాయి? ఎందుకు అంటే చూడండి, చదవండి. శాపములు బయలువెళ్ళుచున్నవి, దానికి ఒక ప్రక్కన ఒక్కొక్క పక్కన రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలించే వాళ్ళందరూ కొట్టివేయబడుదురు. ఇంకో పక్క రెండవ పక్కన రాసి ఉన్న దాన్ని బట్టి చూసారా? పేపర్కి 2 సైడ్లు ఉంటాయి, ఒక్కొక్క 2 పక్కల. అటు పక్క నుంచేమో దొంగతనం చేసిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని కొట్టేస్తున్నాడు. అంటే అతన్ని తీసేస్తున్నాడు, ఇక్కడ నుంచి తీసేస్తున్నాడు. అంటే ఇప్పుడు దీని అర్థం కండిషన్ ఏంటో తెలుసా? మందిరములో
దొంగతనం చేసేవాడిని. మందిరములో ఏం చేస్తారో తెలుసా? అప్రమాణికులు అంటే అబద్ధ ప్రమాణాలు. అర్థమవుతున్నా? అబద్ధ ప్రమాణాలు అంటే అబద్ధపు వాగ్దానాలు, అబద్ధపు మాటలు, అబద్ధపు అది ప్రగల్భాలు. జాగ్రత్త. ఈ రెండు నీకు నాకు ఉండకూడదు. అర్థమైందా మీకు? ఆ పుస్తకంలో అన్ని శాఖలే ఎవరి మీదకి? ఈ దొంగతనం చేసిన వాళ్ళు. ఈరోజు చర్చిల్లో చాలా మంది దొంగలైపోతున్నారు. రకరకాల దొంగతనాలు. అసలు మీకు క్వశ్చన్ తెలుస్తలేదు. పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? ఓ రోజు మీరంటే బాధపడతారు కానీ నేను ఆ మాట చెప్పకూడదు, ఆ సెకండ్ చెప్పడం తప్పరాదు. ఆ పాస్టర్ గారు ఆ చర్చిలో జరిగిన విషయం చెప్తున్నాడు. 2 రోజులు 2 వారాలు మందిరానికి రాలేదంట. అయితే నువ్వు దొంగవు కదా అన్నాడంట. నేను ఎట్లా దొంగనవుతానన్నంట. ఎట్లా దొంగనవుతావా? నేను చెప్పాను కదా మొన్న లెక్క. నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. నెలకి ఎన్ని ఆదివారాలు? తీసాయి 30లో ఇంకెన్ని ఉన్నాయి? 26 రోజులు నీయేగా. ఈ 4 రోజులు ఎవరి? దేవుని. మరి ఇప్పుడు 4 వారాలు 2 వారాలు వచ్చావు, 2 వారాలు అలా అంటే ఆ 4 రోజులు దేవునియేగా. కాబట్టి 2 వారాలు తీసుకున్నావుగా. అంటే ఇప్పుడు 2 వారాలు ఏం చేసినట్టు? దొంగతనం చేసేసావు. జాగ్రత్త. కొట్టేస్తా, నేను కట్ చేసేస్తా. ఒక మాట ఎట్లా చెప్పండి? నువ్వు రాక నేనే కట్ చేసేస్తా నిన్ను. ఎందుకు వచ్చేది? నిన్ను కట్ చేసేస్తా నేను. అసలు పీక్ పక్కన పెడతాను నేను. అందుకే దేవుడు అదే అంటున్నా, ప్రభా ఎట్లాంటి దొంగతనం కలిగిన వాళ్ళు వద్దు ప్రభా. నిజంగా పర్వాలేదు ప్రభా. 4 5 సాధారణ మనకి ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే మన నచ్చది అమ్మ ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఒక మందిరాన్ని అభివృద్ధి చేయాలంటే ఎంతమంది కావాలి? బైబిల్ తెలుసా మీకు ఒక మాట ఉంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. ఒక్కడ చాలు తెలుసా? 2 చాలు. ఎట్లా అభివృద్ధి చేస్తారు? దొంగలు, అప్రమాణికులు 100 1000 ఉన్న ఉపయోగం ఉంది. అది అభివృద్ధి కాదమ్మా. అందుకే గుర్తుపెట్టుకోవాలి. తొందరపడి ఎవరికి అబద్ధపు మాటలు చెప్పొద్దు, అబద్ధపు వాగ్దానాలు ఇవ్వద్దు, మరి దొంగతనాలు చేయొద్దు. ఇంకా చాలా మంది దొంగతనాలు చెప్పాలంటే మీకు భయం వేస్తుందేమో. నిజంగా దేవుని యొక్క ధనమును దేవునికి ఇవ్వకుండా అన్నాడు మలాకి గ్రంథంలో. దేవుడే చెప్పాడు, ఈ నా ప్రజలు ఏమైపోయారో దొంగలైపోయారు అని చెప్పాడు. అది ఎంత భయం వేస్తుందో తెలుసు. ఒక్కోసారి అడిగి చూస్తుంటే మరి ఇట్లాంటి వాళ్ళందరినీ నేను కట్ చేసేస్తా అని చెప్పాడు. ఇది 2వ మాట, 2వ కండిషన్. మొదటి కండిషన్ ఏంటి చెప్పండి? మొదటి కండిషన్ విశ్రాంతి దినం తప్పకుండా రావాలి, ప్రభు బలలో పరిశుద్ధంగా చేయవేయాలి. 2వ కండిషన్ దొంగతనం చేయకూడదు, అప్రమాణంగా అంటే అబద్ధపు వాగ్దానాలు చేయకూడదు. ఈ 2 ఉంటే మిమ్మల్ని కట్ చేసేస్తానని చెప్పాడు. కొట్టివేస్తున్నా అని చెప్పేశాడు దేవుడు. ఇక 3వ కండిషన్ 3 చూడండి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ఇర్మీయా గ్రంథం 28:16. ఇర్మీయా గ్రంథం 28:16. రక్షించబిడ్డలకే ఈ శాస్త్రం వర్తిస్తాయి అమ్మా. రక్షించబడని వారికి ఈ శాస్త్రం ఉండవు. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నువ్వు జనులను ప్రేరేపించి నువ్వు కనుక ఈ సంవత్సరం ఎంత దారుణంగా చూడండి. భయం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వీళ్ళంట ఏం చేస్తారు తెలుసా? దేవుడి మందిరంలోనే ఉండి ప్రజలంట దేవుడి మీద, దేవుడి సేవకుల తిరుగుబాటు చేపిస్తున్నారంట. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళు? దేవుడి మీద, దేవుడి సేవకుల మీద తిరుగుబాటు చేయొచ్చమ్మా. దేవుడు నీ పట్ల అత్యధికమైన గొప్ప వాగ్దానం నెరవేర్చాలంటే 3వ కండిషన్ ఏంటి తెలుసా? ఈ 3వ కండిషన్ ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేసే జనులను ఏం చేస్తాడు? దేవుడి మీద తిరుగుబాటు చేసే జనులను ప్రేరేపించే వారిని దేవుడు మందిరంలో నుంచి కట్ చేస్తాడంట, కొట్టివేస్తానంటాడు. అట్లాంటి పనులు ఎప్పుడు చేయొద్దు. ఇంకా చెప్పాలంటే మీరు మీ వల్ల కొంతమంది మందిరానికి రావాలి కానీ మీరే మందిరం నుంచి కొంతమంది వెలగొట్టేటట్టుగా ఉన్నారు అంటే వాళ్ళని కట్ చేస్తానని చెప్పాడు దేవుడు. ఎంత వార్నింగ్ ఇచ్చాడు చూడండి. నీ వలన మందిరానికి ఏం జరగాలి? మేలు జరగాలి. నీ వలన మందిరానికి కీడు జరగకూడదు. కీడు చేసే పనులు, కీడు జరిగించే పనులు ఏమాత్రం నువ్వు ఆలోచన చేసావా? ఐ విల్ కట్ ఆఫ్ అన్నాడు. అంతే. డౌట్ చేస్తాను, నేను కట్ చేసేస్తాను ఎక్కడి నుంచి అని చెప్పాడు. ఇప్పుడు
అన్నిటికన్నా మించిపోయింది. నేను అభివృద్ధి చేయాలంటే నీకును నాకును మధ్య ఈ నిబంధన ఉండాల్సిందే. ఖచ్చితంగా నాకును నీకును మధ్య ఈ నియమం ఉండాల్సిందే. ఆ నిబంధనను అనుసరించి, ఆ నియమాన్ని అనుసరించే నేను పనిచేయబోతున్నా రాత్రి మీ దగ్గర. వీళ్ళు ఎవరికి అట్లాంటి మనస్తత్వాలు ఉన్నాయో జాగ్రత్తగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. విడిచిపెట్టండి. ఈ రోజు అద్భుతమైన ఒక ఆశీర్వాదం పొందుకుంటారు రాత్రి కాలంలో. ఇది 3వ షరతు. 4వ షరతు నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం. 15వ వచనం చదవండి. నిర్గమ 12వ అధ్యాయం 15వ వచనం. 7 దినములు పులియని రొట్టెల తినవలెను. మొదటి దినమున పొంగినది పారవేయవలెను. పులిసిన దానిని తిని ప్రతి మనుషుడు ఇశ్రాయేలుల నుంచి కొట్టివేయబడును. తర్వాత 19వ వచనం చదవండి. 19 నిర్గమకాండం 12:19. పొంగినది ఏది మేలలో కనపడటానికి వీల్లేదు. మీ జీవితాల్లో, మీ హృదయాల్లో పొంగింది కనపడకూడదు. పులిసిన దానిని తినవాడు అన్యుడే గాని ఎవరైనా సరే ఇశ్రాయేలుల సమాజంలో నుండి కొట్టివేయబడదు. ఇప్పుడు కండిషన్ నెంబర్ 4. ఫోర్త్ కండిషన్ ఏంటో తెలుసా? పులిసినది పొంగినది తినకూడదు. ఏంటి పులిసింది పొంగిందంటే మీకు అర్థం అనుకోని చెప్తాను. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. ప్రేమ, దానికి రివర్స్ పదం చెప్పండి. ద్వేషం. మీ జీవితాల్లో ఏం కనపడాలి? ప్రేమ కనపడాలి. దయచేసి గమనించండి. ద్వేషం వద్దమ్మా. మనకి ద్వేషం ఉంచుకోవద్దు ఎవరిలో కూడా. మనం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఎందుకు? ఈ శత్రువు కూడా ఎందుకు ప్రేమించాలంటే అతను దేవుని స్వరూపంలో చేయబడ్డాడు, అతను దేవుని యొక్క పోలికలో చేయబడ్డాడు. తెలుసా మీకు? నేనేమో దేవుడు పుల్లిని ప్రేమించమల్లా, మామూలు ప్రేమించమల్లా. మరి దౌర్భాగ్యం ఏంటో ఒక్కరిని మామూలు ఎంతమంది ఒక రోజు భార్య అంటే భర్త మీద కలిగి నిజంగా భర్త కనపడలేదు కానీ ఇంట్లో పెంచుకుంటుందంట పప్పిని, కుక్క పిల్ల. దానికి పెట్టిందంట బిస్కెట్. భర్తకు మాత్రం అన్నం పెడతాను. ఆయన ఏమంటాడు వచ్చి, నాకంటే కుక్క పిల్ల ఎక్కువగా నీకు, అయితే నువ్వు నాకు అవసరం లేదన్నాడు. దేవుని వాక్యం, ఓ భార్యలారా మీ ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లలను ప్రేమించండి అన్నాడా? ఓ భార్యలారా మీ భర్తను ప్రేమించమని చెప్పాడా? ఈయనతో చూడండి అసలు దారుణం. కుక్క పిల్ల జాగ్రత్త ఖర్చు చేస్తా. రాత్రి 7 దగ్గరగా 9:30-10 మధ్యలో స్టార్ట్ అయిందంట గొడవ. భార్య భర్తలు ఇద్దరికి బాగా రాత్రి అంతా గొడవ పడుకుంటారంట. ఉదయాన్నే బ్రష్ చేసుకుంటారు గొడవ పడుతున్నారంట. టిఫిన్ కూడా ఏం లేదు. అన్ని టైం చూసినాడు భర్త. కరెక్ట్ 9:09 వాళ్ళ చర్చిలో ఆరాధన 9 అంట. అవును టైం చెప్పింది, వచ్చిన తర్వాత ఇబ్బంది చెప్తానంట. టైం నీకు వచ్చిన అని వెళ్తాడు చర్చి. రాత్రి నుంచి అప్పుడాగా మాట్లాడుకుంటానే ఉన్నారంట. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమన్నారు? రాత్రి ఎంత వచ్చి మళ్ళీ చూసుకుందాం. ఏమన్నా నిజంగా ఎంత పొంగింది అంటారా? పొంగినవి పులిసినవి. ప్రేమ ద్వేషం. ప్రేమ ఉండాలి కానీ ద్వేషం ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఓర్చుకోవడం, ఓర్పు లేకపోవడం. ఓర్చుకోవడం, ఓర్పు లేకపోవడం. ఏది పులిసింది, ఏది పులియింది? ఓర్చుకోవడం, సహించాలి. గర్వం ఉంటారు. గర్వం ఉంటూ దానికి రివర్స్ పదం తెలుసా? తగ్గించుకోవడం. మీ ఇంట్లో, మీ మందిరాల్లో, మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో గర్వం కనపడకూడదు, తగ్గింపు కనపడాలి. అందుకే మన మందిరాల్లో నిజంగా ఒక్కరికొకరు బాగా తగ్గిపోవాలి, ఇంకా తగ్గిపోవాలి మామూలుగా. అది దేవుని దృష్టికి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. తగ్గించుకోవడం జరిగేది ఏంటి తెలుసా? రాత్రి చూస్తారు తప్పకుండా జరిగేది అదే. ఇది ఒక కండిషన్. తను తాను తగ్గించుకున్నవాడు డాష్. అది తెలుసు అని చెప్పాలని ఇందాక చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బలే ఉంటుందయ్యా, బలే ఉంటుందని చెప్తారు కానీ దాని పక్క ఎదురు చూడడం, విచిత్రంగా తీసుకుంటున్నాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను అదే చెప్తున్నాను మీకు క్లియర్గా. ఈ కండిషన్ ఖచ్చితంగా అప్లై అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్నోదంటే 4వ కండిషన్. ఇప్పుడు 4 కండిషన్స్ అప్లై అవుతున్నాయి. 1, ఆదివారం నాడు పోగొట్టుకోకూడదు, పరిశుద్ధంగా ప్రభు బల్లో చేయవేయాలి. 2, దొంగతనాలు, అబద్ధములు క్లోజ్. అవి ఏమి ఉండకూడదు మన మందిరాలు, మన జీవితాలు. 3వది
పులినివి పులిసినవి ఏమీ ఉండకూడదు. 4 అంటే 3 చెప్పింది దేవుని మీద తిరుగుబాటు చేయడం జనాన్ని ప్రేరేపించే వాళ్ళు కొట్టేస్తారని చెప్పి అట్లాంటి బుద్ధులు మనకు ఉండకూడదు. దేవుని మందిరంలో పనులను దేవుని మందిరం పిల్లలు చెదరగొట్టి పాడు చేసే బుద్ధులు మన మందిరాలు కట్ ఆఫ్ ఎప్పుడు కూడా. దయచేసి అట్లాంటి మనస్తత్వాలు ఎవరైనా ఉంటే పర్సనల్ నాతో చెప్పండి, నాకు వచ్చి పర్సనల్గా. అయినా అట్లాంటి బుద్ధులు నాతో ఎందుకు మాట్లాడతారు, వాటి క్లోజ్ అయిపోతారు. నాకు ఎప్పుడు అలాంటి బుద్ధులు ఉండకూడదు, జాగ్రత్త. ఎవరికైనా సరే ఆ బుద్ధులు వచ్చినాయా నేను పక్కన పెట్టినమ్మా, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, కట్ చేసి పక్కన పెట్టేస్తాడు. నేను చెప్పండి వాక్యం చెప్తున్నాను. వాళ్ళు సేవకులైనా విశ్వాసం ఎవరైనా సరే ఇది మాత్రం కొంచెం జాగ్రత్త. ఎంత ఉన్నా సరే, ఎవరి మీదైనా నీకు కోపం ఉన్నా, ఎవరి మీదైనా ద్వేషం ఉన్నా, నీలో బాగా పెట్టేసుకో, పెట్టుకుని బాగా మేపు దాన్ని, బాగా మేపు ఓ రోజు పగిలిపోదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఇదే కులిసింది, క్షమించడం క్షమించకపోవడం. క్షమించడం కులిసిందా, క్షమించకపోవడమే కులిసింది. వాళ్ళు అంటాడు వీళ్ళు ఏమన్నా చెప్పేది ఒకటి చేసేది ఏమన్నా తెలుసా, అయ్యా ప్రభు నన్ను నా పాపాలన్నీ క్షమించేశాడు అంటారా, మళ్ళీ వీళ్ళు ఒక్కరి పాపం కూడా క్షమించడు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అట్లా ఉండకూడదు అమ్మాయి. అందుకే 4 5 కూడా చూడండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండం 15:31, సంఖ్యాకాండం 15:31. అట్టివాడు నిశ్చయముగా చెరులో ఉండకుండా కొట్టివేయబడును. వాడు మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. తర్వాత 19వ అధ్యాయం 13వ వచనం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 13వ వచనం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 13వ వచనం. ఏ నరశవమైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున 8వ దినమున 8వ దినమైనది చదవండి. ఆ జలముతో శుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు శుద్ధి చేసుకొనని ఎడల పవిత్రుడు కాడు. తర్వాత నరశవము ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడు. ఆ మనుషుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. ఏ మనుషుడు తెలుసా, కడగబడని వ్యక్తి. కడగబడని అంటే కండిషన్ అప్లై 5. కడగబడని వాడు. అందుకే నీవు దేవుని మందిరం పోయినప్పుడు ఏం చూసుకోవాలి జాగ్రత్తగా, నీ ప్రవర్తన. కడుక్కొని రండమ్మా దేవుని దగ్గరికి, పెట్టుకొని రావద్దు. కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి చెప్పాలి. ఏం కడగాలి? చేతులు కాళ్ళు ముఖమా? ఏం కడగాలి చెప్పండి? హృదయాన్ని కడుక్కోవాలి, హృదయాన్ని తోముకోవాలి. బాగానే ఉంది నీ తోముడు, బాగానే ఉంది. అమ్మో హైమావతి గారు బలి తోముతున్నారు, గిన్నెలు 10 కాకరలు పోతున్నాయి. ఆ సాక్ష్యం కంటే ఏ సాక్ష్యం ఉండే ఆమె హృదయాన్ని ఎంత తోముకుంటుందో కండిషన్. అందుకే నిన్ను దేవుడు అద్భుతమైన వాగ్దానంతో ఈ రాత్రి నింపాలి అంటే కండిషన్ అప్లై అవుతుంది. ఏం కండిషన్? కడగబడాలి. ఎంత కడుక్కుంటే అంత మంచిదం. చిన్న వాటిని పెద్ద వాటిని ఎంత టైం తీసుకోవాలి, కొంచెం టైం తీసుకోవాలి. టైం తీసుకొని ఒకరినొకరు పడుకోవడం కాదు. ఇప్పుడు నేను సుమార్ బ్రదర్ దగ్గర వెళ్ళి, సుమార్ బ్రదరు నేను రేపు కడిగేస్తా చూడు అని గురించి ఎంతసేపు పడుతుందో చెప్పండి. అతని 1 గంట 2 గంటలు సార్లు ఆయన తప్పు చెబుతున్నా. ఆయన సుమార్ అన్నాడు, అతను నిన్ను కూడా కడిగేస్తాను చూడు అన్నాడు. ఇక్కడ మా ఇంటి మేమంతా పడుకున్నాను కదా, దగ్గర 4 గంటలు అయిపోయింది. అప్పుడే ఇవన్నీ ఎందుకు తప్పు తెలుసుకోవాలి బాబు, క్షమించని చెప్పేసి ఇక నేను ఎందుకు కడుక్కుంటున్నా, ఆయన కడుక్కుంటున్నాడు. ఆశ్చర్యం చూసారు, మెరాకిల్. అంటే ఎవరు ముందు వచ్చిందో ముందు ఫోన్ చేయాలి. ఇప్పుడు ఎవరు ముందు చేస్తారో, ఎవరు బాగా కడుక్కుంటే వాళ్ళు చేస్తారు ముందు. అప్పుడంటే నాకంటే ముందు సూపర్ అలా నాకు క్షమించండి అన్న అంటే, అబ్బా మీరు బాగా కడుక్కున్నట్టుండే, బాగా కడుక్కున్నారా నిజంగా. నేను ఇంకా చెప్తున్నా, చిన్నపిల్లలు 1 and 2 2కి బాగా ముఖం మూతి మొత్తం ఏకమైపోయింది.
ఆ వాసనైనా భరించవచ్చమ్మా, పర్వాలేదు, ఏం పర్లేదు, భరిద్దాం. కానీ ఈ వాసన భరించలేమమ్మా. ఏ వాసన? హృదయంలో పెట్టుకొని కూర్చుంటారు వచ్చి. ఇలా పడుకోవడం తెలియదు, ఇల్లు ఓడడం తెలుసు, బూజు దులుపుకోవడం తెలుసు, పాత్రలు తోమడం తెలుసు, కానీ వీళ్ళ హృదయాల్ని ఏ విధంగా తోముకోవాలి, ఏ విధంగా పవిత్రపరచుకోవాలి, ఏ విధంగా పరిశుద్ధపరచుకోవాలి, ఏ విధంగా ప్రభు దగ్గరికి నెలకొట్టుకోవాలి, ఏ విధంగా ప్రభు ఇచ్చిన రక్తంతో అప్రోక్షించుకొని ఆ యొక్క పరిశుద్ధమైన హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకొని ప్రభు సన్నిధిలో కూర్చోవాలనే విషయమే తెలియదు, అసలు అడుక్కునే పద్ధతి తెలియదు. అందుకే ప్రభు అంటాడు, అడగబడాలి ఖచ్చితంగా. ఓ నా కుమారుడా, నాకును నీకును మధ్య ఒక అద్భుతమైన నియమం పెట్టాను, ఒక అద్భుతమైన నిబంధన క్రియేట్ చేస్తాను. ఆ నిబంధన ఏంటంటే నువ్వు కడగబడాలి ఖచ్చితంగా. ఎప్పటిదాకా ప్రభు అంటే ఎప్పటిదాకా అడగాలి? యేసు ప్రభు వచ్చిందాకా. చూస్తారా, కడిగి 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 శుద్ధి చేస్తాడు. ఎందుకంటే ఇది మామూలు కాదు, ఇది మామూలుగా నా స్వభావం కాదు. అందుకని కడుగుతూ ఉండాలి. కండిషన్ అప్లై అవుతుంది. ఇది ఎన్నో కండిషన్? 5వ కండిషన్ చూడండి. 6వ కండిషన్ నిర్గమకాండం 30వ అధ్యాయం. నిర్గమకాండం 30వ అధ్యాయం 33వ వచనం. 33 నిర్గమకాండం 30వ అధ్యాయం 33వ వచనం. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద పోయేవాడును తన ప్రజల నుంచి కొట్టివేయవలెను. తర్వాత 38 దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల నుంచి కొట్టివేయబడును. ఇక్కడ 2 సార్లు వచ్చింది, జాగ్రత్తగా వినడం. ఆ రోజు ప్రత్యక్ష గుడార సేవలో 2 ఉండేవమ్మా, అందరూ వినడం జాగ్రత్తగా. దీన్ని ఏమంటారంటే అభిషేక తైలం. ఇంకోటి ఏంటో తెలుసా? దోప దీప ద్రవ్యాలు. ఈ 2 ఒకటేమో సేవకుల మీద ప్రోక్షించేవాళ్ళు అభిషేక తైలాన్ని, ఇదేమో దేవుడికి ఇచ్చేవాడు అన్నాడు. ఈ 2 కనుక దేవుడు చెప్పినట్టు చేయకపోతే, దేవుడు ఒకసారి అతను అభిషేకించిన తైలం అంట. దేవుడు అన్నాడు, మందిరంలో ఒక యాజకుడిని పెట్టాను నేను, ఆ యాజకుడి మీద పోయాను ఆ తైలం. అయితే వాడంట ఆ తైలం తీసుకెళ్ళాలంటే ఏం చేస్తే తెలుసా? చచ్చిపోయిన బాడీ మీద పోసాడు. వాడిని పిలిచారు, సమాధిని తీసి ఈయన మన జనం నుంచి కొట్టాడని చెప్పేసి బయటికి తరివేశారు. ఇంకొక అతను దోప పరిమళం వేసుకున్నట్టు మంచి వాసన రావడం కోసం దీప ద్రవ్యాలు అవి తీసుకెళ్ళి ఏం చేస్తే తెలుసా? అతను తీసుకొచ్చి మన ఇంట్లో తీసుకొచ్చి వెళ్ళిపోయాడు తీసుకొచ్చి. అందుకని వాడు నా జనం నుంచి కొట్టాను అంటే దీని అర్థం ఏంటంటే, ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? మనము దేవుడికి చేసే పనులు, ప్రార్థనలు, ఆరాధనలు, పరిచర్య ఇవి దేవుడు చెప్పినట్టే ఉండాలమ్మా. దేవుడు చెప్పినట్టే చేయాలి, కలపకూడదు, తీసేయకూడదు. ప్రార్థన కూడా, ఆరాధన కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ప్రార్థన నీ ఇష్టం వచ్చిన ఆరాధన చేస్తానంటే కుదరదు. నా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ పరిచయం చేస్తానంటే కుదరదు. నైనా వల్లమ్మా పరిచయం చేస్తాను. ఈ పరిచయం దేవుడిది. దేవుడు ఏం చెప్తారు? మీరు మీటింగ్స్ పెట్టినప్పుడు బయట వాళ్ళు ఎందుకు పిలవరని ఒక ఆయన అడిగాడు. నేను ఒకటే చెప్పాను వాళ్ళతో, దేవుడు మాకు చెప్పలేదని చెప్పాను. ఓకే, ఒక్క మాట మాట్లాడాలండి ఆయన, అదే మంచిదనం. కొంతమంది సేవకులు నన్ను పిలిచారు. పిలిచి సేవకుల మీటింగ్ పిలిచారు. మీరు రావాలి బ్రదర్, మీరు రావాలని చెప్పేసి అందరూ నేను రానని చెప్పేశాను. నేను మా అన్న వచ్చి అంటాడు, అసలు మీరు రాకపోవడం మంచిది అన్నాడు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, మన వరపాత్రలో సేవకులు కొంతమంది వచ్చి ఏం చేశారు, రమ్మన్నా, నేను రానని చెప్పేశాను. అంటే నాకు కొంతమంది అన్నారు, వీళ్ళు వాళ్ళు అందుకే అనుకోని ఉంటారేమో ఒకవేళ, కానీ అట్లాంటి స్వభావం నాకు లేదు. నాకు ఉన్న స్వభావం ఏంటంటే, నాకు దేవుడు ఇచ్చిన విజన్, దర్శనం, అంతేకాదు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతలు వెళ్ళిపోతున్నాను. ఈ ప్రత్యక్షతల్లో వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి. అవసరమైతే వాళ్ళతో ప్రార్థన చేస్తాను, వాళ్ళు అవసరం లేదంటే పర్సనల్ కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. అంతేగాని అలా హాస్టల్ మీటింగ్ పెట్టి కాన్ఫరెన్స్లో నేను కూర్చోలేను. ఎందుకంటే నేను అంటే వాళ్ళు నమ్మకస్తులు కాదు, నేను నమ్మకస్తులని ఈ మాట చెప్పట్లేదమ్మా. ఇది కూడా గమనించుకున్నమాట. ప్రతి దేవుడు నడిపింపు పెట్టారు. అది నేను అర్థం చెప్పాలంటే, ఒక మాట చెప్పాలంటే, ఆ దైవ నడిపింపు కీలకం. దైవ నడిపింపు ఏ వ్యక్తులైనా సరే పరిచయం చేయాలన్నా, పని చేయాలన్నా, ఆరాధన చేయాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ఏది చేయాలన్నా దేవుడు నడిపింపు కీలకం. అలా చేయకుండా మీరు ఏది చేస్తారో వాళ్ళని నా జనుల నుంచి కొట్టేస్తానని చెప్పాడు దేవుడు. వాళ్ళని నేను అందుకనే చూడండి, మీరు ఎంతో పరిచయం చేయొచ్చు కానీ మీకు అభివృద్ధి లేదు. ఎంతో ప్రార్థన చేయొచ్చు కానీ అభివృద్ధి లేదు. ఎందుకంటే ప్రభు చెప్పిన మాదిరిలో మీరు చేయట్లా.
అది తీసుకుని వేరే వాడి వేరే చేస్తా ఉంటారు. అందుకే అలా అయిపోతాం. అందుకని 6వ కండిషన్ ఇది. ఆరో కండిషన్. ఇక చివరి కండిషన్ చూడండి, చెప్పి ముగించేస్తాను. లేవీకాండం 20వ అధ్యాయం, 20వ అధ్యాయం 3వ వచనం. లేవీకాండం 20వ అధ్యాయం 3వ వచనం. లేవీకాండం. అందరూ ఒకసారి లేచి నిలబడదామమ్మా. ఈ వచనం చదివే ముందు అందరూ లేచి నిలబడి ఒక చిన్న పాట ఒకసారి లేచి అలా కూర్చుందాం. చివరిగా అందరూ ఒకసారి లేచి నిలబడదాం. అందరూ లేచి రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏవైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా. అందరు కూర్చుందాం. లేవీకాండం 20వ అధ్యాయం 3వ వచనం చివరికి వచ్చేసారు. చివరి పాయింట్. లేవీకాండం 20వ అధ్యాయం 3వ వచనం. ఆ మనుషుడు మెలకువకు ఇచ్చెను, విరోధునై ప్రజల నుంచి వారిని కొట్టివేస్తాను. తర్వాత 5వ వచనం. మరియు ఇచ్చుచుండగా ఈ దేశ ప్రజలు చూడనట్లు తమ కన్నులు మూసుకొని నేను వారికి వారి కుటుంబములకు విరోధునై వెలుగుకు వ్యభిచరించుటకు వాని తరిగిన వ్యభిచారము చేయువారందరినీ ప్రజలలో నుంచి కొట్టివేస్తాను. చివరిగా మొదటి రాజుల గ్రంథం 9:7 వచ్చింది. మొదటి రాజులు 9:7. ఈ రెండు కలిపి ఒక మాట వస్తుంది అన్నమాట. ఇక్కడ మొదటి రాజులు 9:7 వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 9:7 వచ్చింది. చదవండి. నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశములలో చేసి కొట్టివేసేదను. అంటే ఫైనల్ గా చెప్పాల్సిన విషయం 7వ కండిషన్, దేవుని వెంబడించకుండా లోకాన్ని వెంబడిస్తే దీన్ని విగ్రహారాధన అంటారు. దేవుణ్ణి వెంబడించకుండా లోకంలో దేనినైనా సరే నువ్వు ప్రేమించినా వెంబడించినా దేవుడిని ఏం చేస్తాడు? కొట్టేస్తానని చెప్పాడు. అది కండిషన్. ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రభువా లోకాన్ని నేను వెంబడించనయ్యా, లోకాన్ని నేను ప్రేమించనయ్యా, నిన్నే ప్రేమిస్తాను, నిన్నే వెంబడిస్తానయ్యా. ఇది ఖచ్చితంగా చేయాలి అందరూ కూడా. ఇప్పుడు చూడండి 7 కండిషన్స్ ఒకసారి చెప్పుకుందాం. చెప్పుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 7 కండిషన్ చెప్పండి ఒకసారి. మొదటిది ఏంటమ్మా? మొదటిది విశ్రాంతి దినాలు, అంటే ఆదివారం. అందరు గుర్తొస్తుందమ్మా? జాగ్రత్త. కండిషన్ కావాలా వద్దా? నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఎవరు చేస్తారు వాళ్ళు నాకు ఇష్టం. ఆదివారం నాడు తప్పకుండా మందిరానికి రావాలి. రావడమే కాదు, ఏం చేయాలి చెప్పండి? ప్రభు వలలో పరిశుద్ధంగా వారి భూములు గుర్తుపెట్టుకోవాలి. 1. కండిషన్ నెంబర్ 2, దొంగతనాలు అంటే దేవుడి సమయాలు దొంగిలించడం, అప్రమాణాలు అంటే అబద్ధ ప్రమాణాలు అస్సలు చేయుద్దాం. ఉన్న మాటలు చెప్పుకుందాం, ఉన్నదన్నట్టు చెప్పుకుందాం. ఎందుకు అనవసరంగా అబద్ధాలు చెప్పుకోవడం? ఇది 2. దీన్ని అప్లై చేసుకుందాం. 3 ఏంటమ్మా? దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి కొంతమంది జనాలు, అంటే దేవుడికి వ్యతిరేకంగా ఆ రోజు మోష మీద గుడిగారికి చాలా మంది, అట్లాగా ఎప్పుడు మనం చేయకూడదు. దేవుడికి వ్యతిరేకంగా ఏమీ మనం చేయకూడదు. 3. 4 నిలుస్తున్నది వంగినది ఏది మనం హృదయాల్లో ఉండకూడదు. అలా ఉంటే మనం కట్ చేసేస్తానని చెప్పాడు. 5
చేసే పనులు, ప్రార్థనలు, ఆరాధనలు ఇవన్నీ ఎలా ఉండాలి? దేవుడు చెప్పినట్టుగా ఉండాలన్నమాట. మన సొంతంగా ఏది చేయకూడదు, ప్రభు చెప్పినట్టుగా. అసలు 13, 14, 15 డేట్స్ కూడా దేవుడు చెప్పాడు నాకు ఎస్తేరు గ్రంథం. కాబట్టి ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా. ఇది 6 పాయింట్. చివరి పాయింట్ ఏంటమ్మా? దేవుడిని కాకుండా, దేవుడిని వెంబడించకుండా లోకాన్ని కానీ ఎంత వెంబడించినా అది మాత్రం కరెక్ట్ కాదు, మనం కొట్టేస్తాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నాకును నీకును మధ్య ఏముంచుతానన్నాడు? ఒక నిబంధనను నియమించి. నిబంధన అంటే అర్థం తెలుసా? షరతు, నియమం. ఇది తప్పకుండా మీరు చేయాల్సిన పని. ఇప్పుడు నేను చెప్పిన 7 కండిషన్స్ మీకు కష్టంగా ఉన్నాయి ఏమన్నా చెప్పండి. మంచిగా కదా మనం చెప్పేది దేవుడు. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం ఖచ్చితంగా. ఈ చివరి కూడికలో అసలు ప్రభు మన పట్ల ఏం చేయబోతున్నాడు అనేది కీలకమైన కూడిక, చాలా గొప్ప కూడిక, చివరి కూడిక. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం. ఇప్పటివరకు ఈ యొక్క చివరి రోజు మార్నింగ్ కూడికలో మనం ఎన్నో విషయాలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఏ విషయాలు విన్నాం జ్ఞాపకం తెచ్చుకున్నాం. విశ్వాస జీవితానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఒక ప్రమాణాన్ని దేవుడు మనకు చేయబోతా ఉన్నాడు. అయితే ఆ ప్రమాణాన్ని చేసే ముందు దేవుడు తన యొక్క కండిషన్ మన ముందు పెట్టాడు. మొత్తం 7 కండిషన్లు. 7 కండిషన్లు మనం అప్లై అవ్వకపోతే మన దేవుడు అన్నాడు ఆ వస్తువు మీ దగ్గర రాదు. ఒక మిక్సీ అయినా సరే, ఒక గ్రైండర్ అయినా సరే కండిషన్స్ అప్లై చేసుకుని పనిచేస్తాయి. అలాగే మన ప్రభువు కూడా ఎలా పనిచేస్తాడో